హలో అండి, నమస్తే. అందరు బాగున్నారా? నేను మీ శైలజ. మనం సూర్యదేవర రామ్మోహన్ రావు గారు రచించిన ప్లే నవల చదువుకుంటున్నాం కదా. 4వ భాగంలో ఏం జరిగిందో చూద్దాం. ఏ హెయిర్ స్టైల్కి ఏ గెటప్లో ఉండాలో క్రిమినల్ బబ్లూకు బాగా తెలుసు. అందుకే నగరానికి నడుబొడ్డునున్న రెయిన్బో డ్రెస్సెస్ షాప్కి వెళ్ళి రకరకాల డ్రెస్సులను తీసుకున్నాడు. అందులో కుర్తా పైజమాతో పాటు చైనా మాంగ్స్ వేసుకునే రెడ్ కలర్ పంచా జుబ్బా ఉండటం కూడా విశేషమే. విశాఖపట్నం రైల్వే స్టేషన్. గోదావరి ఎక్స్ప్రెస్ బయలుదేరటానికి ఇంకా 20 నిమిషాల టైం ఉంది. ఆటో దిగి స్టేషన్లోకి అడుగు పెట్టాడు నిరంజన్ రావు. బ్రౌన్ కలర్ సూటు, బూటు, కళ్లకు రేబాన్ గ్లాసెస్, కుడి చేతిలో హ్యాండ్ స్టిక్. అతన్ని ఎవరు చూసినా గుడ్డివాడు అనుకోరు. పక్కన సూట్ కేసుతో నడుస్తున్నవాడు ఎక్స్ కానిస్టేబుల్ ఏడుకొండలు. మరో 5 నిమిషాల తర్వాత ఫస్ట్ క్లాస్ ఏసీ కంపార్ట్మెంట్లో ఉన్నాడు నిరంజన్ రావు. ట్రైన్ బయలుదేరింది. నీ చెప్పినవన్నీ తెస్తున్నావా? అడిగాడు నిరంజన్ రావు. ఎస్ సార్, అన్ని సూట్ కేసులోనే ఉన్నాయి సార్, జవాబిచ్చాడు ఏడుకొండలు. హైదరాబాద్కు వచ్చే ముందు విశాఖ పోర్ట్ ఏరియాలో ఒక ఫ్రెండ్ని కలిసి వచ్చాడు నిరంజన్ రావు. ఆ వ్యక్తి పేరు పీటర్. పీటర్ సీమెన్. సంవత్సరానికి ఒకసారి గ్రీక్ షిప్లో ప్రపంచమంతా చుట్టూ వస్తాడు. 1 ఏడాది ఫ్రీగా వైజాగ్లో గడిపి తర్వాత మళ్ళీ షిప్ జర్నీ. షిప్లో అతను పనిచేసే సమయంలో అతను చేసే ఇంకో పని గన్స్ కలెక్షన్. వేరువేరు దేశాల వింత వింత గన్స్ను సంపాదించడం. వైజాగ్ కేంద్రంగా హై లెవెల్ వాళ్లకు వాటిని అందజేయటం అతని బిజినెస్. రీసెంట్ టైంలో ఎల్టీటీఈ వాళ్ళకి కూడా అతను AK-56 సప్లై చేశాడని నిరంజన్ రావుకి తెలుసు. పీటర్ 25 ఏళ్ల క్రితం పోలీస్ కానిస్టేబుల్. అప్పటి పరిచయం నిరంజన్ రావుకి. ప్రస్తుతం నా దగ్గర 5 వెరైటీస్ పిస్టల్స్ ఉన్నాయి, అమెరికన్ పిస్టల్స్. వాటి పేర్లు చెప్పాడు పీటర్. పర్పస్ చెప్పండి, నేను సజెస్ట్ చేస్తాను అడిగాడు పీటర్. నా పర్పస్ ఎనిమిని ఒకే బుల్లెట్తో చంపటం. నిర్ఘాంతపోయాడు పీటర్ ఆ మాటకు. రెమ్టింగన్ ఎలియట్ డెర్రింగర్ తీసుకున్నాడు. అందుకు సంబంధించిన బుల్లెట్స్ని ఇచ్చాడు పీటర్. ఈ బుల్లెట్స్ ఇండియాలో దొరకవు, మీకు ఇచ్చినవే ఆఖరి బుల్లెట్స్. ఎన్నిచ్చావు అడిగాడు నిరంజన్ రావు. 50. ఎక్కువ అనుకుంటాను. నీకు 40 బుల్లెట్స్ తిరిగి ఇచ్చేస్తాను ధీమాగా చెప్పాడు నిరంజన్ రావు. ముషీరాబాద్ సెంట్రల్ జైలు వెనక డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌస్లోకి అడుగు పెట్టాడు నిరంజన్ రావు. వారం రోజుల క్రితం ఏడుకొండల్ని వైజాగ్ నుండి పంపి ఆ హౌస్ని అద్దెకు తీసుకున్నాడు అతను. గెస్ట్ హౌస్లో దిగిన 6 గంటల్లోపు నిరంజన్ రావు చేసిన మొట్టమొదటి పని బ్రెయిలీ లిపి స్పెషలిస్టును పిలిపించడం. ట్విన్ సిటీస్ మ్యాప్ని బ్రెయిలీ లిపి సహాయంతో తయారు చేయించాడు. ఆ పైన సౌండ్ ఎనలిస్ట్ని పిలిపించడం. ఏ వాహనం ఎప్పుడు ఏ సమయంలో ఎంత శబ్దాన్ని చేస్తుందో తెలుసుకున్నాడు. మర్నాడు ఉదయం ఏడుకొండలు, నేను బయటికి వెళ్తున్నాను, 5 రోజుల తర్వాత వస్తాను. ఏడుకొండలు భారంగా నిట్టూర్చాడు. ఆ నిట్టూర్పు శబ్దాన్ని పసికట్టాడు. నువ్వు నిట్టూర్చక్కర్లేదు ఏడుకొండలు, అవసరమైతే నేను నీకు ఫోన్ చేస్తాను బయటపడ్డాడు నిరంజన్ రావు. హోటల్ సెంట్రల్ కోర్టులో డబుల్ రూమ్ బుక్ చేశాడు 15 రోజుల కోసం. 3rd ఫ్లోర్లో రూమ్. 3rd ఫ్లోర్ చాలా తక్కువ మంది ప్రిఫర్ చేస్తారు. అతను మొట్టమొదటి చేసిన పని 3rd ఫ్లోర్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్కి దిగటానికి పట్టే టైంను ప్రాక్టికల్గా క్యాలిక్యులేట్ చేసుకోవటం. అతని చేతికి గుడ్డివాళ్లకు టైం తెలిపే బ్రెయిలీ వాచ్ ఉంది. విశాలమైన సన్నటి క్యారిడర్. ఆ క్యారిడర్కి అటు ఇటు రూమ్స్. క్యారిడర్ దాటాక సెంట్రల్ హాల్. సెంట్రల్ హాల్కు 4 వైపులా 4 స్తంభాలు. హాల్ మధ్య నిలబడి 4 కార్నర్స్కి నడిచాడు. ఒక్కొక్కటి 30 అడుగుల దూరం. నడవటానికి పట్టే సమయం 3.5 నిమిషాలు. పరిగెత్తటానికి పట్టే సమయం 2 నిమిషాలు. పైనుంచి కిందకు మెట్లు 75, 25, 25 చొప్పున. బేరర్ చేత రకరకాల వస్తువులను తెప్పించాడు. సిగరెట్ ప్యాకెట్, కీ చైన్స్, కళ్ళద్దాలు, కొన్ని కాయిన్స్, హ్యాండ్ కర్చీఫ్, బూట్లు, జోళ్లు, హవాయి చెప్పల్స్. రూమ్లో సిగరెట్ ప్యాకెట్ని నిలబడి జారవిడిచాడు. పైకి విసిరాడు. అది కింద పడినప్పుడు అయ్యే శబ్దాన్ని గుర్తించడం మొదలుపెట్టాడు. అలాగే మిగతా వస్తువులు. 3 రోజులు గడిచాయి. ఆ హోటల్లో నిరంజన్ రావు అతి మామూలుగా తిరగలడు. అలాగే ఆ హోటల్ కౌంటర్ దగ్గర, విజిటర్స్ హాల్లో వ్యక్తులు కూర్చునేటప్పుడు, నడిచేటప్పుడు, లేచేటప్పుడు అయ్యే శబ్దాన్ని ఇప్పుడు ఆయన గ్రహించగలడు. ఆ హోటల్లోంచి నిరంజన్ రావు కళ్ళున్న వ్యక్తిలా బయటకు రాగలడు. ఒకరోజు సాయంత్రం 5 గంటల సమయంలో హోటల్లో నుంచి రోడ్డు మీదకు వచ్చాడు. రద్దీగా వాహనాలు, మనుషులు. ఆ సమయంలో మామూలు వాళ్లే రోడ్డు మీద నడవలేరు, కానీ ఎక్కడా ఏ ప్రమాదం సంభవించకుండా నడిచాడు నిరంజన్ రావు. అలాగే రాత్రి 10 గంటల సమయంలో, 2 గంటల సమయంలో, అలాగే కొన్ని నిర్దిష్ట సమయాల్లో వినిపించే శబ్దాలు,
ఉదయాన్నే ఎక్కడి నుంచో వినిపించే మసీదులలోని ప్రార్థనలు, రాత్రిపూట ఎడం పక్కన ప్రెస్లోంచి వినిపించే ప్రింటింగ్ శబ్దం అన్నీ ఆయన ఫోటోగ్రాఫిక్ మెమరీలో నిక్షిప్తం చేసుకున్నాడు. ఎనిమి కోసం తయారు చేసిన మృత్యువేదిక ఆ హోటల్ కొత్తగా కట్టడం వల్ల ఎక్కువ మంది కస్టమర్లు లేరు. ఫ్లోర్కి 3-4 రూమ్స్ మాత్రమే ఫిలప్ అవుతున్నాయి. సరిగ్గా 5 రోజుల తర్వాత ఆ హోటల్లోంచి బయటకు వచ్చాడు నిరంజన్ రావు. గోవా క్యాలంగ్యూట్ బీచ్. విశాలమైన బీచ్లో గోధుమ రంగు పుప్పొడిలా ఉంది ఇసుక. ఆ ఇసుక మీద పరిగెడుతోంది అర్పణ. ఎత్తైన దెబ్బ మీద కూర్చుని అర్పణను గమనిస్తున్నాడు సూర్యవంశీ. ఫ్లైట్ జర్నీలో కానీ, ట్యాక్సీ జర్నీలో కానీ, సూట్లో దిగినప్పుడు కానీ అర్పణ ఏమీ మాట్లాడలేదు సూర్యవంశీతో. ముఖం కడుక్కోమంటే ముఖం కడుక్కుంది, స్నానం చెయ్యమంటే చేసింది, బట్టలు కట్టుకోమంటే కట్టుకుంది, తల దువ్వుకోమంటే దువ్వుకుంది. అర్పణ మనస్తత్వాన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తున్నాడు వంశీ. పరిగెత్తి నీళ్లలోకి వెళ్ళిపోతున్న అర్పణను చూసి భయపడి కేక వేశాడు. అర్పణ ఆ మాటలు వినిపించుకోలేదు. నీళ్లలో దూకేసింది. పరుగున వెళ్ళి చెయ్యి పట్టుకుని బయటకు లాక్కొచ్చాడు. నీళ్లలోకి వెళ్ళకూడదా? నీళ్ళంటే నాకిష్టం. అలా అడుగుతున్న అర్పణ వైపు భావం లేని కళ్ళతో చూశాడు సూర్యవంశీ. అర్పణ సగానికి పైగా తడిసిపోయింది. అర్ధనగ్నంగా కనిపిస్తున్న ఆమె శరీరం. చూపుల్ని పక్కకు తిప్పుకుని బయట సర్దాడు. రా వెళదాం, మళ్ళీ రేపొస్తామా? అలాగే. రాత్రి 9 గంటల వరకు టీవీలో సినిమా. గోవా చుట్టుపక్కల ప్రాంతాల్లో రోజుకొక ప్రాంతం వైపు తీసుకెళ్తున్నాడు. అర్పణలో ప్రోగ్రెస్ కనిపిస్తోంది. 5వ రోజు సూర్యవంశీని ఒక ప్రశ్న వేసింది. ఇదే ఊరు? గోవా. వెంటనే జవాబు చెప్పాడు వంశీ. నీ పేరు సూర్యవంశీ కదూ? అవును. నేను నీకేమవుతాను? ఆ ప్రశ్నకు వెంటనే జవాబు చెప్పలేకపోయాడు సూర్యవంశీ. చెప్పు, నేను నీకేమవుతాను? ఫ్రెండ్. ఫ్రెండ్. ఫ్రెండ్? ఆ పదాన్ని 2-3 సార్లు ఉచ్చరించుకుంది అర్పణ. బెంగుళూరు ఎస్ఎస్ రామయ్య మెడికల్ కాలేజీ. ఎగ్జామ్స్ జరుగుతుండడం వల్ల ఆ కాలేజీ ప్రస్తుతానికి నిశ్శబ్దంగా ఉంది. ఉదయం సరిగ్గా 11 గంటలు. ఆ కాలేజీ మెయిన్ గేటుకి కొంచెం దూరంలో ఐస్ క్రీం పార్లర్ ముందు ఓ మారుతి కారు ఆగింది. అందులోంచి దిగాడు బబ్లు. బబ్లుని చూసిన వారెవరైనా సినిమా హీరో అనుకుంటారు. ఐస్ క్రీం పార్లర్లోకి నడిచాడు బబ్లు. టేబుల్ ముందు కూర్చుని ఓ ఐస్ క్రీం ఆర్డర్ చేశాడు. 2 నిమిషాల తర్వాత బేరర్ ఐస్ క్రీం తెచ్చి అతను ముందుంచాడు. కాలేజీ స్టూడెంట్స్ ఐస్ క్రీం కోసం ఇక్కడికే వస్తారు కదూ? తలూపాడు బేరర్. ఎగ్జామినేషన్ ఎన్ని గంటలకు అయిపోతుంది? 12 గంటలకు సార్ చెప్పి వెళ్ళిపోయాడు బేరర్. 11:30 దాటింది. నెమ్మదిగా కాలేజీలోంచి స్టూడెంట్స్ బయటకు రావడం మొదలైంది. బబ్లు కళ్ళు వచ్చే అమ్మాయిల్ని నిశ్చింతగా పరిశీలిస్తున్నాయి. అతనికి కావలసింది ఊహ. అదే సమయంలో పార్లర్లోకి ఓ 8 ఏళ్ల కుర్రాడొచ్చాడు. వాడి భుజానికి బ్రౌన్ కలర్ హ్యాండ్ బ్యాగ్ వేలాడుతోంది. ఆ బాబు నేరుగా వచ్చి బబ్లు పక్కన కూర్చున్నాడు. ఐస్ క్రీం కోసమా? అడిగాడు బబ్లు ఆ బాబుని. ఎస్ అంకుల్, ఐ లైక్ ఐస్ క్రీం అందంగా చెప్పాడు ఆ బాబు. ఐ లైక్ మర్డర్స్ అన్నట్లుగా వినిపించింది ఆ మాట. నీకు ఐస్ క్రీం నేను ఇప్పిస్తాను, నాకు పని చేసి పెడతావా? ఆశ్చర్యంగా చూశాడు ఆ కుర్రాడు. ఐస్ క్రీం ఆర్డర్ చేశాడు బబ్లు. నాకు కాగితం కావాలి. ఆ కుర్రాడు వెంటనే హ్యాండ్ బ్యాగ్ తెరిచి నోట్బుక్ తీసి ఓ పేజీని కట్ చేసి బబ్లుకి ఇవ్వబోయాడు. నాకొద్దు, నువ్వే రాయి. బబ్లు జేబులోంచి పెన్ను తీసి ఆ కుర్రాడికి ఇచ్చాడు. తెలుగొచ్చా? వచ్చు. అదే సమయంలో కాలేజీ మెయిన్ డోర్ వైపు చూశాడు బబ్లు. ఫ్రెండ్స్తో పాటు ఊహ నేరుగా పార్లర్ వైపు రావడం అతనికి సంతోషాన్ని కలుగజేసింది. చెప్పడం ప్రారంభించాడు. ఆ కుర్రాడు హ్యాపీగా స్టార్ట్ చేసి ఆ మ్యాటర్లో ఉన్న భావానికి సీరియస్గా మొహం పెట్టాడు. 4 నిమిషాలు గడిచాయి. తను ఒకసారి ఆ కాగితాన్ని చదివి సంతృప్తి చెందాడు. అదే సమయంలో రోడ్డు క్రాస్ చేసి పార్లర్ మెట్ల మీదకు వచ్చింది ఊహ. పక్కనే 2 ఫ్రెండ్స్. ఊహ పసుపు రంగు కుర్తా పైజమా వేసుకుంది. ఆ టైంలో ఆ ఎల్లో కలర్ కుర్తా పైజమా అమ్మాయికి ఈ లెటర్ ఇచ్చేయాలి, నీకు 100 రూపాయలు ఇస్తాను. జేబులోంచి 100 రూపాయలు తీసి ఆ కుర్రాడి జేబులో పెట్టాడు బబ్లు. ఆ పిల్లవాడు ఆనందంతో చూశాడు బబ్లు వైపు. ఆ లెటర్ని ఆ కుర్రాడి చేతిలో పెట్టి ముందుకు కదిలాడు బబ్లు. ఆ పక్క నుంచే హుందాగా వెళ్ళిపోతున్న ఊహ వైపు నిశ్చింతగా చూస్తూ రోడ్డు మీదకు వచ్చాడు బబ్లు. మారుతి కారు డోరు తీసుకుని ఎక్కి వెంటనే స్టార్ట్ చేశాడు. లోపలికొచ్చి సీట్లో కూర్చొని హుషారుగా కబుర్లు చెప్తున్న ఊహ దగ్గరకు ఆ అబ్బాయి రావడం, కారులో వెళ్ళిపోయిన అంకుల్ మీకిమ్మన్నాడు అని ఆ లెటర్ని ఊహకివ్వటం, ఊహ గబుక్కున ఆ లెటర్ని విప్పడం అంతా వెంటనే జరిగిపోయాయి. క్షణకాలంలోనే ఊహ ముఖం మీద చెమటలు పట్టేశాయి. నరాలు ఆగ్రహంతో పొంగాయి. కోపంతో ఆమె మొహం ఎరిపెక్కింది. మరోసారి ఆ లెటర్ని చదివింది ఊహ. మిస్ ఊహ,
నేను నిన్ను సూర్యవంశీని వెంటాడుతున్న శత్రువును, డేంజరస్ ఎనిమీని. ఐ లైక్ మర్డర్స్. నన్ను ఇంకో 2 మర్డర్స్ చేయడానికి నువ్వు వంశీ ఇన్స్పైర్ చేయడం బాగోదు. అందుచేత బేబీ, నేను చెప్పిన మాట వింటావు కదూ. నువ్వు బెంగళూరు నుంచి హైదరాబాద్ రాకూడదు. దిస్ ఈజ్ మై ఆర్డర్. హైదరాబాద్లో నిన్ను నేను చూసిన మరుక్షణం వంశీ నీ శవాన్ని చూస్తాడు. ఓకే? గబుక్కున తలెత్తి అటు ఇటు చూసింది ఊహ. తనకి లెటర్ ఇచ్చిన కుర్రాడు కనపడలేదు. లేచి పరుగు పరుగున రోడ్డు మీదకు వచ్చింది. రోడ్డు చివర హ్యాండ్ బ్యాగ్తో నడుస్తున్న కుర్రవాడు. పరిగెత్తింది. శక్తినంతా కూడా తీసుకుని గాలిలా పరిగెత్తి ఆ కుర్రాడిని చేరుకుంది. భుజం మీద చేయి వేసింది. ఆ కుర్రాడు భయంగా తల తిప్పి చూశాడు. ఆ కుర్రాడు ఆమెకు లెటర్ ఇచ్చిన కుర్రాడు కాదు. అలసటతోనూ ఉద్వేగంతోనూ నిరుత్తరాలైపోయింది ఊహ. ఎగ్జామ్స్ ఇంకా 2 రోజుల్లో పూర్తి కానున్నాయి. అర్జెంటుగా హైదరాబాదులో వాలడానికి ఫ్లైట్ టికెట్ కూడా రిజర్వ్ చేయించుకుంది. ఇంతలో ఈ హెచ్చరిక. ఈ విషయం వంశీకి చెప్పాలి. ఎలా? వెంటనే ఊహ హైదరాబాదులోని వార్తా ప్రెస్ ఆఫీసుకు ఫోన్ చేసింది. వంశీ ఆన్ లీవ్. ఎక్కడికి వెళ్ళి ఉంటాడు వంశీ? అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్తే ఫోన్ చేస్తానన్నాడే. వంశీ హౌస్ ఓనర్ ఇంటికి ఫోన్ చేసింది. తెలీదమ్మా. సడన్గా మాయమైపోవడం వంశీకి అలవాటే కదమ్మా. ఏం చెయ్యాలి? ఆ రాత్రి ఎగ్జామినేషన్స్కి మనస్ఫూర్తిగా ప్రిపేర్ కాలేకపోయింది ఊహ. నిరంజన్ రావు ఒక బ్లైండ్ మ్యాన్, హంటింగ్ ఫర్ బబ్లు. బట్ బబ్లు నిన్నటి బబ్లు కాదు. స్టీల్ ర్యాడ్తో సహా మొత్తం రూపురేఖలను మార్చుకున్నవాడు. బుడ్డివాడైన నిరంజన్ రావు బబ్లూని ఎలా గుర్తుపట్టగలడు? ఎలా చంపగలడు? దిస్ ఈజ్ ఏ $1 crore క్వశ్చన్. నిరంజన్ రావు హైలీ ఇంటెలిజెంట్ పోలీస్ ఆఫీసర్. బబ్లు ఉరఫ్ షఫీయుద్దీన్ హైలీ ఇంటెలిజెంట్ క్రిమినల్. వార్ బిట్వీన్ పోలీస్ ఆఫీసర్ అండ్ ఏ క్రిమినల్. నిరంజన్ రావు ముషీరాబాద్ గెస్ట్ హౌస్కి వెళ్ళాక ఒక చార్ట్ ప్రిపేర్ చేసుకున్నాడు బ్రెయిలీ లిపిలో. మానవ శాస్త్రంలో ప్రధానమైన ఒక భాగం కర్మ, కర్త, క్రియ. ఒక పనిని ఒక మనిషి ఎందుకు చేస్తాడు? ప్రోద్బలం వల్ల, స్వీయ ఆలోచన వల్ల. దానివల్ల అతనికి వచ్చే లాభం ఏమిటి? తెలివైన ప్రతివాడు ఆలోచించే విధానం ఇదే. క్రైమ్లోనైనా, లవ్లో అయినా, వీటికి కారణమైన లైఫ్లో అయినా ఇదే ప్రధానమైన కారణం. తను తయారు చేసిన చార్ట్ని విశ్లేషించినాడు నిరంజన్ రావు. మొత్తం వ్యవహారం అంతా ఎక్కడ ప్రారంభమైంది? బ్రెయిలీ లాంగ్వేజ్లోనే జవాబులు రాసుకుంటున్నాడు ఆయన. మొదటి ప్రశ్నకు ఆయన రాసిన జవాబు సీనియర్ జర్నలిస్ట్ జగన్ నాయకుల మర్డర్తో. ఆ మర్డర్ ఎందుకు జరిగింది? తెలీదు. ఎవరు చేశారు? ప్రస్తుతానికి తెలీదు. తర్వాత జరిగిన పరిణామాలు, ఆ మర్డర్ విషయంలో ఏసీపీగా తాను ఇంట్రెస్ట్ చూపడం. ఆ ఇంట్రెస్ట్ ఎందుకు? జర్నలిస్టులను తాను విశ్వసిస్తాడు కాబట్టి, న్యాయం కోసం పోరాడతాడు కాబట్టి. జర్నలిస్టులను నువ్వెందుకు విశ్వసిస్తావు? వాళ్ళు బేసిక్గా మంచివాళ్ళు కాబట్టి. నిజాల్ని వెలికి తీసేందుకు ప్రాణాలను సైతం లెక్క చేయరు కనుక. అందరూ కాదనుకో, పొలిటీషియన్లో అక్కడ కూడా మంచివాళ్ళు ఉంటున్నట్లే జర్నలిస్టుల్లో కూడా ఉంటారు. అలాంటి వ్యక్తి చనిపోయిన జగన్ నాయకులు. ఆ కేసుని క్రైమ్ రిపోర్టర్ సూర్యవంశీకి అప్పగించడానికి గల కారణం అతను సిన్సియర్, జీనియస్, పైగా జగన్నాయకుల పట్ల అపారమైన గౌరవం ఉన్న వ్యక్తి గనక. తర్వాత జరిగిన పరిణామాలు, హోమ్ మినిస్టర్ భూకబ్జా జనార్దన్ ఠాగూర్ తనను పిలిపించి హెచ్చరించడం. ఆయన ఎందుకు హెచ్చరించాడు? ఆ కేసులో ఆయన ఇంట్రెస్ట్ ఏమిటి? ప్రస్తుతానికి తెలియదు. తర్వాత జరిగిన సంఘటన బేరర్ యాదగిరి మర్డర్. తర్వాత భువనేశ్వర్లో సల్మా బేగం అనే కాల్ గర్ల్, హైదరాబాదుకు చెందిన జ్యువెలరీ మర్చెంట్ రమేష్ చంద్ర కొడుకు సురేష్ చంద్ర మర్డర్. ఆ మర్డర్స్ ఎందుకు జరిగాయి? ప్రస్తుతానికి తెలియదు. ఎవరు చేశారు? తెలియదు. ఆ తర్వాత ఏం జరిగింది? తనకు వైజాగ్ ట్రాన్స్ఫర్ ఎందుకు జరిగింది? భూ కబ్జా జనార్దన్ మాట వినకపోవడం వల్ల. అంటే ఈ పరిణామాలన్నింటికీ కారణం జగన్నాయకుల మర్డర్. అవునా కాదా? ఈ మర్డర్స్ని జనార్దన్ ఠాగూర్ చేయిస్తున్నాడా? ఇంకెవరైనా జనార్దన్ ఠాగూర్ తరపున చేయిస్తున్నారా? తెలీదు. వైజాగ్లో తన మీద ఎందుకు దాడి జరిగింది? ఎవరు చేయించారు? దాడికి కారణం తెలీదు. కానీ చేసినవాడు బబ్లు, పాత నేరస్తుడు, ఇంటెలిజెంట్ క్రిమినల్. ఎన్ని నేరాలు చేస్తున్నా ఇంతవరకు పోలీస్ ఎంక్వైరీలో ఎక్కకుండా జాగ్రత్త పడ్డాడు. వాడిని వైజాగ్ పంపింది ఎవరు? తెలియదు. తనని చంపడానికా, భయపెట్టడానికా? భయపెట్టడానికే కావచ్చు. జరిగిన ఘోరానికి కారణం బబ్లు తెలివి తక్కువతనం. అంటే వాడు అన్ని వేళలా తెలివైన వాడు కాదని తెలుస్తోంది. అంటే వాడికి టీనేజ్ అమ్మాయిల మీద వ్యామోహం ఉందన్నమాట. అంటే అమ్మాయి కనపడగానే వాడి బ్రెయిన్ పనిచేయటం ఆగిపోతుందన్నమాట. జగన్నాయకులు హత్య బబ్లుగాడే చేసి ఉంటాడా? తెలీదు. అసలు రహస్యం బబ్లుగాడికి తెలిసి ఉంటుందా? కొంతలో కొంతైనా తెలిసే ఉంటుంది. తాను ఫైనల్గా చేయవలసిన పని ఏమిటి?
ఈ నిజాన్ని ప్రపంచానికి తెలియపరచటం, బబ్లూతో ఆ పనులు చేయించిన వాణ్ణి ఉరికంబం ఎక్కించటం, బబ్లూని పట్టుకోవటం, నిజాన్ని తెలుసుకుని తనను తన కూతురు జీవితాన్ని నాశనం చేసిన బబ్లూని చంపటం. ప్రశ్నలు, తన జవాబులు మళ్ళీ చదువుకుని ఓ నిర్ణయానికి వచ్చాడు మాజీ పోలీస్ ఆఫీసర్ నిరంజన్ రావు. ఆ క్వశ్చన్స్ ఆన్సర్స్ కింద మరికొంత సమాచారాన్ని రాసుకున్నాడు నిరంజన్ రావు. మర్డరర్ బబ్లు తనకు మాత్రమే బాగా తెలిసిన క్రిమినల్. హైదరాబాద్ సిటీలో బబ్లు ఎక్కడెక్కడ తిరుగుతాడో తనకు తెలుసు. బబ్లు తన మీద దాడి చేయటానికి కారణం, మొదట ఆ కారణాన్ని కనుక్కోవాలి. తర్వాత బబ్లుని తానే స్వయంగా చంపాలి. దారుణంగా, భయంకరంగా చిత్రహింసలు చేసి చంపాలి. ఆ తర్వాత బబ్లు ఎక్కడెక్కడ ఏ ఏ సమయాల్లో దొరుకుతాడో కొంత నోట్స్ రాసుకున్నాడు నిరంజన్ రావు. తనని గుడ్డివాణ్ణి చేసి తన కూతుర్ని పిచ్చిదానిగా మార్చింది బబ్లు అని వంశీకి చెప్పి అతని పరిశోధనకు సహకరించాలని నిరంజన్ రావుకు ఉన్న బబ్లు కోరత్వం, రాక్షసత్వం బాగా తెలిసి ఉండటంతోనూ బబ్లు వెనక దేనికైనా తెగించగల ఘరానా వ్యక్తులు, నాయకులు ఉన్నట్లుగా తెలిసి ఉండటంతోనూ ఆ పని చెయ్యలేకపోయాడు. తమని నాశనం చేసింది బబ్లు అని సూర్యవంశీకి తెలిస్తే అతను ఊరుకోడు, బబ్లుని వేటాడి తీరతాడు. ఆ ప్రయత్నంలో ఒంటరివాడైన వంశీకి ప్రమాదం సంభవించవచ్చని భయపడ్డాడు నిరంజన్ రావు. అదీగాక వంశీ ప్రస్తుతం తన కూతురు అర్పణని తిరిగి మామూలు మనిషిని చేసే ప్రయత్నంలో నిమగ్నమై ఉన్నాడు. బబ్లు గురించి తెలియచేస్తే వంశీ దృష్టి తన కూతురు మీద నుంచి మరలి పగ, ప్రతీకారాల వైపు మొగ్గు చూపుతుందని ఆ పని చెయ్యలేకపోతున్నాడు. ఓల్డ్ సిటీలోని మెయిన్ బజార్కు ఆనుకుని ఉన్న ఇరుకు గల్లీలో ఒక గల్లీ చాలా మురికిగా ఉంది. బురద నీళ్లు, విరిగిపోయిన ఇనప సామాను, పాతకాలపు మొండి ఇళ్ళు. దూరంగా ఆటో దిగి లోనికి అడుగుపెట్టిన నిరంజన్ రావు వైపు ఒకరిద్దరు ఆశ్చర్యంగా చూశారు. బురద నేల మీద హ్యాండ్ స్టిక్ శబ్దం విచిత్రంగా వినిపిస్తోంది. ఆ గల్లీలో సరిగ్గా 1/2 కిలోమీటర్ నడిచాక మలుపు తిరిగాడు నిరంజన్ రావు. దూరంగా ఏదో చప్పుడు వినిపిస్తోంది. అది మొండెమాను మీద మాంసాన్ని నరుకుతున్న కత్తి చేసే శబ్దంగా గుర్తించాడు అతను. రాను రాను ఆ చప్పుడు దగ్గరవుతోంది. అబ్దుల్. కత్తి శబ్దం ఆగిపోయింది. తన పేరు పెట్టి పిలిచిన ఆ వ్యక్తి వైపు ఎగాదేగా చూశాడు 65 ఏళ్ల అబ్దుల్. నిరంజన్ రావుని వెంటనే గుర్తుపట్టలేకపోయాడు అబ్దుల్. అబ్దుల్, మై నిరంజన్ రావు. కొన్ని సెకన్లు అబ్దుల్ నిరంజన్ రావు జ్ఞాపకం రావడంతో కత్తిని పక్కన పెట్టి ముందుకొచ్చి, అరే బాయ్, ఎన్నాళ్లకెన్నాళ్లకు అంటూ బయటకు వచ్చి ఆలింగనం చేసుకుని లోపలికి తీసుకెళ్లాడు. నువ్వు ఆ రోజు నన్ను రక్షించకపోతే నేను ఇలా ఉండేవాడినే కాదు. 20 ఏళ్ల క్రితం జరిగిన సంఘటన గుర్తు చేసుకుంటూ కృతజ్ఞతగా అన్నాడు అబ్దుల్. అబ్దుల్ దుబాయ్ నుంచి వస్తూ గోల్డ్ బిస్కెట్స్తో పట్టుబడ్డాడు. నిజానికి ఆ గోల్డ్ బిస్కెట్స్ అబ్దుల్ కావు. ఎవరో తెలిసిన వాళ్ళు దుబాయ్ ఎయిర్పోర్ట్లో ఒక ప్యాకెట్ ఇచ్చి తమ బంధువులకు ఇవ్వమని రిక్వెస్ట్ చేస్తే ఆ ప్యాకెట్ని తనతో తీసుకొచ్చాడు. ఆ కేసులో చాకచక్యంగా అబ్దుల్ని రక్షించింది నిరంజన్ రావు. అప్పుడు నిరంజన్ రావు ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్లో సిఐగా చేస్తుండేవాడు. నీ దగ్గరకు ఓ ఇన్ఫర్మేషన్ కోసం వచ్చాను, సీరియస్గా అన్నాడు నిరంజన్ రావు. అడుగు బాయ్. నీ కొడుకు స్మగ్లింగ్ కంటిన్యూ చేస్తున్నాడు, అవునా? అవును. వాడిప్పుడు ఎక్కడున్నాడు? దుబాయ్లో. కాదు, 2 నెలల క్రితం వరకు వాడిక్కడే ఉండేవాడు. ఇక్కడ? నాకు తెలియకుండా? నేను నమ్మను. నా కొడుకుని నాకు చూపెడతావా? ఐఎమ్ సారీ అబ్దుల్ బాయ్, నీ కొడుకు సయ్యద్ని దారుణంగా ఎవరో చంపారు. ఒక్క క్షణం ఆ నిజాన్ని తట్టుకోలేని అబ్దుల్ కుప్పకూలిపోయాడు. 10 నిమిషాలకు కానీ మనిషి కాలేకపోయాడు. అరే సయ్యద్ బేటా, అసలేం జరిగింది సార్? ఎలా జరిగింది సార్? బావురుమంటూ అడిగాడు అబ్దుల్. జరిగినదంతా చెప్పి సయ్యద్కి క్లోజ్ ఫ్రెండ్ ఉండాలి కదూ, వాడి పేరు చెప్పగలవా? నెమ్మదిగా అడిగాడు నిరంజన్ రావు. షఫీగాడు. వాడితో దోస్తీని మానేయమని ఎప్పుడు చెప్పేవాడిని సార్. వాడికి ఇంకో పేరు కూడా ఉంది. అవును సార్, బబ్లు. నిరంజన్ రావు భ్రుకుటి ముడిపడింది. తన జ్ఞాపక శక్తి మీద తనకు అపారమైన నమ్మకం. అందుకే 20 ఏళ్ల క్రితం సంఘటన గుర్తుకు తెచ్చుకుని వర్కౌట్ చేశాడు. ఆ బబ్లు గురించి వివరాలు చెప్పగలవా? పూర్తిగా తెలియదు సాబ్. వాడు ఖతర్నాక్ కొడుకు. స్మగ్లింగ్ బిజినెస్లో నా కొడుకుని వాడు మోసం చేశాడు బాయ్. కొడుకుని ఆడే చంపేసి ఉంటాడు సార్. ఆడిని నేను బతకనివ్వను. ఆడికి ఎవరు రిలేటివ్స్ లేరా? వాడి నాన్న వాళ్ళ అమ్మ చచ్చిపోయాక ఒక ఆవిడని కీప్ చేశాడు బాయ్. ఆవిడ దగ్గర వీడు ఉండేది. ఆవిడ పేరు ఎక్కడుండేది ఆవిడ? ఇప్పుడుందా? ఇప్పుడుందో లేదో తెలియదు బాయ్, కానీ అప్పట్లో జియాగూడలో ఉండేది. భర్త పోయాక కంపెనీ పెట్టింది. రైడ్స్ ఎక్కువైపోవడంతో మెదక్కో వికారాబాదో వెళ్ళిపోయిందని విన్నాను. వికారాబాద్? ఉలిక్కి పడ్డాడు నిరంజన్ రావు. ఆవిడ పేరు షేలో సాబ్. షేలా పేరు ఎక్కడో విన్నాడు. చప్పున గుర్తు రావడం లేదు. లేచి ముందుకు అడిగేశాడు నిరంజన్ రావు. అప్పుడు అడిగాడు అబ్దుల్, నిరంజన్ సాబ్,
నువ్వు బురదలో కాలేశాక కానీ నాకు తెలియలేదు సాబ్ నీ కళ్ళు పోయాయని. ఎంత అన్యాయం జరిగిపోయింది. ఆ బబ్లు గాడి వల్లే నీ కళ్ళు పోయాయా సాబ్? ఆ మాటకు బదులివ్వలేదు నిరంజన్ రావు. నా కొడుకు చచ్చిపోయాడని చెడు వార్త చెప్పిన వాడివి ఓ మంచి వార్త కూడా చెప్పాలి సాబ్. అబ్దుల్, నీ కొడుకును చంపిన వాడి శవాన్ని అతి త్వరలో నువ్వు చూస్తావు. నెమ్మదిగా నడుచుకుంటూ వెనక్కి వచ్చేసి ఆటో ఎక్కాడు నిరంజన్ రావు. గోవా సింక్వేరియం ప్రాంతంలోని పోర్ట్ అగ్వాడా బీచ్ రిసార్ట్ కౌంటర్ హాల్లోంచి నడుచుకుంటూ విశాలమైన గార్డెన్లోకి వచ్చాడు సూర్యవంశీ. అంత క్రితమే అతను హైదరాబాదులోని హౌస్ ఓనర్కు ఫోన్ చేశాడు. ఫోన్లు ఏవైనా వచ్చాయా అని. బెంగళూరు నుంచి ఊహాసుందర్ ఫోన్ చేసింది. మీరెక్కడున్నారు అడిగింది హౌస్ ఓనర్ మూడో కూతురు మీనా. గోవా చెప్పాడు సూర్యవంశీ. ఎప్పుడొస్తున్నారు తెలియదు. మీరు రాగానే మీకు విషయం చెప్తాను. చాలా కాలం నుంచి చెప్పాలనుకుంటున్నాను. ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. కంగారు పడ్డాడు సూర్యవంశీ. వయసులో ఉన్న అమ్మాయి, చాలా కాలం నుంచి దగ్గర నుంచి చూస్తున్న అమ్మాయి ఏం చెప్పాలనుకుంటుందో ఆ మాత్రం ఊహించగలడు సూర్యవంశీ. ఊహ కానీ ఇంకెవరైనా కానీ నాకు ఫోన్ చేస్తే గోవాలోని ఈ నెంబర్ ఇస్తావా? నోట్ చేసుకో. నెంబర్ చెప్పి ఫోన్ పెట్టేశాడు సూర్యవంశీ. గార్డెన్లో అటు ఇటు చూశాడు అతను. పోక చెట్టు కింద పాలరాతి బొమ్మలా కూర్చుంది అర్పణ. ఏదో మ్యాగజైన్ చదువు. ప్రోగ్రెస్ ఆనందంగా ఉంది సూర్యవంశీకి. ఎక్కడికి ఫోన్ చేశారో అడగొచ్చా? నెమ్మదిగా అడిగింది. హైదరాబాద్. ఏం మాట్లాడలేదామె. కాసేపు అయ్యాక అడిగింది. మీకెవరూ ఫ్రెండ్స్ లేదా? ఎప్పుడు మాట్లాడరు అడిగింది అర్పణ. ఫ్రెండ్స్ అంటే గర్ల్ ఫ్రెండ్స్. అందంగా నవ్వింది ఆమె. ఎందుకు లేరు? ఉంది, ఒకే ఒక అమ్మాయి. ఆ మాట చెప్తున్నప్పుడు సూర్యవంశీ మెదడులో మనసులో ఉన్న ఒకే ఒక అమ్మాయి ఊహ. ఆమె పేరు? నెమ్మదిగా అన్నాడు సూర్యవంశీ. అవును, ఆ అమ్మాయి పేరు అర్పణ. అంటే నేనే. మనసులో ఉత్సాహంగా అనుకుంది అర్పణ. అర్పణ రోజు రోజుకు కోలుకోవడానికి ఒకే ఒక కారణం తన ఎదురుగా ఉన్న సూర్యవంశీ. సూర్యవంశీ చెప్పే అందమైన కబుర్లు, నవ్వులు, గతంలోని ఇన్సిడెంట్ని, హాస్పిటల్ వాతావరణాన్ని, ట్రీట్మెంట్ని వేటిని టచ్ చేయకుండా చాలా సాదాసీదాగా ఆమెతో కబుర్లు చెప్తున్నాడు. కానీ అతనికి తెలియని ఏకైక విషయం తను రేప్కి గురైందన్న విషయం ఆమెకు కూడా తెలియదు. ఆమె చాలా విషయాలను పూర్తిగా మర్చిపోయింది. ఆమె మర్చిపోయిన వాటిలో ఆమె తండ్రి నిరంజన్ రావు కూడా ఉన్నాడు. రాత్రి 9 గంటలు. అర్పణ ఆమె రూమ్లో నిద్రపోయాక తన రూమ్లోకి వచ్చాడు సూర్యవంశీ. అతను రెగ్యులర్గా రాత్రిపూట నిద్రపోవడానికి ముందు విధిగా చేసే పనుల్లో డైరీ రాయటం ఒకటి. సూట్ కేసులోంచి డైరీ తీసి రేపర్ ఫోల్డర్లో ఉన్న ఫోటోని తీశాడు. చిరునవ్వులతో ఊహ. ఆ కళ్ళ వైపు, కనుబొమ్మల వైపు, పెదాల వైపు 2 క్షణాలు కళ్ళార్పకుండా చూశాడు. గోవా వచ్చాక ప్రతిరోజు రాసుకున్న జ్ఞాపకాలను చదవటం ప్రారంభించాడు. మొదటి రోజు విశాలమైన సముద్రం, సముద్రం మీద వెన్నెల, వెన్నెల్లో ఇసుక. ఈ మూడింటిని చూసినప్పుడల్లా నాకు ఊహ జ్ఞాపకానికి వస్తుంది. నా జీవితంలో అద్భుతమైన విషయం ఊహతో పరిచయం. నేను బలహీనతల్లోంచి కొంతలో కొంతైనా బయటపడటానికి కారణం ఊహ. ఊహ మొదట్లో అనుకున్నట్లుగా అల్లరిచిల్లర అమ్మాయి కాదు, డిగ్నిఫైడ్, గ్రేస్ఫుల్ లేడీ. ఊహ తన గురించి ఏమనుకుంటోంది? ఊహ నిజంగా తనను అభిమానిస్తుందా? రెండో రోజు. తానెవరో తెలుసుకున్న రోజున ఫోన్లో ఊహ చెప్పిన మాటలు గుర్తుకొస్తున్నాయి. ముందు నాకేదో ఇస్తానన్నావుగా, దీని గురించి చెప్పు. అలాంటిది ఫోన్లోనూ పబ్లిక్ ప్లేసుల్లోనూ ఇవ్వరు. దానికో అందమైన ఏకాంతం, అద్భుతమైన మూడ్ కావాలి. ఊహ మాటల వెనుక అర్థమేమిటి? అంటే ఊహ తనని ప్రేమిస్తున్నానని. ఊహ తనతో చెప్తుందా? తనేం జవాబు చెప్తాడు? అలాంటి థ్రిల్ తన జీవితంలో జరుగుతుందా? మూడో రోజు. ఇవాళ సముద్ర కెరటాల్లో అర్పణ స్నానం చేస్తున్నప్పుడు ఊహే నాకు గుర్తుకొచ్చింది. తన కళ్ళెదురుగా అర్పణ సముద్రం నీళ్ళల్లో స్నానం చేస్తుంటే తాను ఊరుకోగలడా? ఊహ ఊరుకొనిస్తుందా? ఈసారి కలిసిన మొట్టమొదటి క్షణం ఆమె పెదాల మీద గట్టిగా ముద్దు పెట్టేసుకోవాలి. అప్పుడు తెలుస్తుంది నిజంగా తన మీద ప్రేమ ఉందో లేదో. గుడ్ ఐడియా. అర్పణ. ఆ జీవితం ఒక ప్రశ్న. భగవంతుడి దయ వల్ల ఆమె మనిషి కావాలి. నాకు ధైర్యాన్ని ఇచ్చిన నిరంజన్ రావు కూతురు అర్పణను చూసి ధైర్యాన్ని కోల్పోకూడదు. అర్పణను మళ్ళీ మనిషిని చేసి ఆమెకు మంచి సంబంధాన్ని చూడాలి. 4వ రోజు. బెంగళూరు మెడికల్ కాలేజీకి ఫోన్ చేస్తే ఊహ లేదట. హాస్టల్కి చేస్తే బయటకు వెళ్ళిందట. ఎగ్జామినేషన్స్ అప్పుడు ఊహ ఎందుకు బయటకు వెళ్ళింది? ఇంకా 2 రోజులే ఉన్నాయి ఎగ్జామ్స్ అయిన వెంటనే హైదరాబాద్ వచ్చేస్తానంది ఊహ. ఆ సమయానికి తాను హైదరాబాదులో ఉండలేడేమో. 5వ రోజు. అర్పణలో సడన్గా అనుకోని మార్పు వస్తుంది. ఐఆమ్ వెరీ హ్యాపీ. అర్పణ ఇప్పుడు నా దగ్గర సిగ్గుపడుతోంది. అంటే ఆమెకు అన్ని విషయాలు తెలుస్తున్నాయన్నమాట.
అర్పణకు జలుబు చేస్తే డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాను. జలుబుకు డాక్టర్ ఎందుకు అని ప్రశ్నించింది అర్పణ. కానీ ఆ పేరుతో అన్ని టెస్టులు జరిగాయని తెలియదు. హైదరాబాద్ మెంటల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ హరిశ్చంద్ర ఫ్రెండ్ గౌతమ్ అవసరమైన టెస్టులన్నీ చేశాడు అర్పణకు. నౌ షీ ఈజ్ ఆల్ రైట్. బట్ ఆ మెంటల్ కండిషన్ పూర్తిగా మనం తెలుసుకోవాలంటే ఆమె కొన్ని పరీక్షలు పెట్టాలి. ఆ టెస్టులు ఏమిటో చెప్పాడు డాక్టర్ గౌతమ్. ఇఫ్ ఎనీథింగ్ హ్యాపెన్స్, తన సందేహాన్ని వ్యక్తం చేస్తే నథింగ్ వర్రీ, ఏం జరగదు డాక్టర్ అన్నాడు. ఏం టెస్టులు చెయ్యాలో చెప్పాడు ఆయన. ఇప్పుడు అదే ఆలోచిస్తున్నాను. రేపటి నుంచి ఆమెకు టెస్ట్ చేయడం ప్రారంభిస్తాను. ఆ రోజు జరిగిన కొన్ని సంఘటనలు కూడా తీసుకుని డైరీ మూసేసి ఆలోచించడం ప్రారంభించాడు. ఆ ఆలోచనల నిండా నిండిపోయిన వ్యక్తి ఊహ. బెంగళూరు ఎయిర్పోర్ట్ లాంజ్లో అడుగుపెట్టింది ఊహ. ఊహ మనసంతా గజిబిజిగా ఉంది. అందుకు కారణం హైదరాబాదుకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా సూర్యవంశీ దొరక్కపోవడం, కనీసం సూర్యవంశీ ఎక్కడున్నాడో తెలియకపోవడం. ఆ తెలియకపోవడానికి కారణం సూర్యవంశీ హౌస్ ఓనర్ మూడో కూతురు మీనా. ఊహ మీద మీనాకు మొదటి నుంచి జలసి. ఆ జలసి కారణం సూర్యవంశీతో ఊహ కలిసి తిరగటం. సూర్యవంశీ దొరక్కపోయినా హైదరాబాదు వెళ్లడానికి నిశ్చయించుకుంది ఊహ. హైదరాబాదులో నిన్ను నేను చూసిన మరుక్షణం సూర్యవంశీ నీ శవాన్ని చూస్తాడు. ప్రత్యర్థి చేసిన హెచ్చరికను ఆమె ఏమాత్రం పట్టించుకోలేదు. శత్రువుని ఎదుర్కోగలిగే దమ్ము ధైర్యం నాకున్నాయి. ఫ్లైట్ ఎక్కే ముందు ఊహ మనసులో మెదిలిన మాట అది. గెస్ట్ హౌస్లో అసహనంగా తిరుగుతున్నాడు నిరంజన్ రావు. ఓల్డ్ సిటీలో అబ్దుల్ చెప్పిన షేలా గురించి ఆలోచిస్తున్నాడు అతను. ఆ పేరు ఎక్కడ విన్నాడో గుర్తు రావడం లేదు. సడన్గా సూర్యవంశీ గుర్తుకొచ్చాడు. ఎస్, ఆ పేరును సూర్యవంశీ నోటి ద్వారా తను విన్నాడు. ఎప్పుడు, ఏ సందర్భంలో? రాత్రి 1 గంట కొట్టింది. ఫోన్ రిసీవర్ తీసుకుని సూర్యవంశీ హౌస్ ఓనర్కి ఫోన్ చేశాడు. నిరంజన్ రావుని మాట్లాడుతున్నాను. ఆ మాట వినగానే హౌస్ ఓనర్ ఉలిక్కి పడ్డాడు. నిరంజన్ రావు అంటే అతనికి చాలా గౌరవం. ఎస్, చెప్పండి సార్, ఎలా ఉన్నారు సార్? ఐఎమ్ ఆల్ రైట్. గోవాలో ఉన్న సూర్యవంశీ నంబర్ తెలుసా? తెలుసు సార్, చెప్తాను వెంటనే చెప్పాడు. మరో 5 నిమిషాలకు గోవాలో వంశీ ఉంటున్న హోటల్ సూట్ నంబర్ 12లో ఫోన్ మ్రోగింది. సూర్యవంశీ ఇంకా నిద్రపోలేదు. ఆ సమయంలో తనకు ఫోన్ చేసే వ్యక్తి ఎవరై ఉంటారు? ఊహ. ఆలోచన రాగానే ఉత్సాహంగా రిసీవర్ అందుకున్నాడు. వంశీ, నేను నిరంజన్ రావుని. నిరంజన్ రావు ఆ టైంలో అలా ఫోన్ చేస్తాడని ఊహించని సూర్యవంశీకి ఏం మాట్లాడాలో తెలియలేదు. ఉపోద్ఘాతాలు ఏమీ లేకుండా తనకేం కావాలో అడిగాడు నిరంజన్ రావు. వంశీ, నువ్వు నాతో ఎక్కడి నుంచో, బహుశా భువనేశ్వర్ నుంచి అనుకుంటా, ఫోన్ చేసి ఒక మాట చెప్పావు, జ్ఞాపకం. షేలా కంపెనీ గురించి వచ్చిన కాల్ గర్ల్ భువనేశ్వరి హోటల్లో ఎవరో చంపారని. ఎస్ సార్, షేలా కంపెనీ. అంటే షేలా లేడీ నడిపే కంపెనీయా? ఎస్ సార్. ఎక్కడుందది? వికారాబాద్ మున్సిపల్ ఆఫీస్. అందులో ఎవరిని అడిగినా చెప్తారు సార్. ఎందుకు సార్? షేలా అనే లేడీ బతికే ఉందా? ఆ రోజు నేను ఆవిడతోనే మాట్లాడాను. ఓకే, గుడ్ నైట్. మరే విషయమో మాట్లాడకుండా నిరంజన్ రావు అలా ఫోన్ పెట్టేస్తాడని ఊహించలేదు సూర్యవంశీ. ఎక్కడి నుంచి ఫోన్ చేశాడు ఆయన? షేలా కంపెనీ వివరాలు ఎందుకు? అర్పణ గురించి ఒక్క మొక్క కూడా మాట్లాడలేదెందుకు? ఎన్నెన్నో సందేహాలు. రాత్రి అతను నిద్ర కూడా పోలేకపోయాడు. సూర్యవంశీ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకున్న నిరంజన్ రావు అప్పటికప్పుడే ఓ ట్యాక్సీ పిలిపించుకున్నాడు. వికారాబాద్ బయలుదేరాడు. అప్పుడు అతని దగ్గర ఉన్న ఆయుధం వైజాగ్లో పీటర్ దగ్గర తీసుకున్న ఒక పిస్టల్, అతి పవర్ఫుల్ యాసిడ్ బాటిల్. వికారాబాద్లో గంట పని అయిపోయాక వెంటనే తిరిగి వచ్చేస్తాం, ట్యాక్సీ డ్రైవర్తో చెప్పాడు నిరంజన్ రావు. ఏ నేరమైనా బయటపడేది కేవలం సాక్ష్యం ద్వారా మాత్రమే. అందుకే భయంకరమైన క్రిమినల్స్ సాక్ష్యాన్ని రూపుమాపి మరో నేరం చేస్తారు. ఇంటెలిజెంట్ క్రిమినల్ బబ్లు ఇవన్నీ సీరియస్గా ఎప్పుడో వర్కౌట్ చేశాడు. జగన్నాయకుల్ని చంపడానికి ఓ కారణం ఉంది. సయ్యద్ని, సల్మాన్ని చంపడానికి వేర్వేరు కారణాలున్నాయి. ఆ కారణాలు వాళ్ళు సాక్ష్యాలుగా మారకూడదని. తనకు తెలిసిన ఇంకో ప్రధానమైన సాక్షి తన గురించి బాగా తెలిసిన వ్యక్తి. నేరస్తుడు పాపం గురించి, పవిత్ర బంధం గురించి ఆలోచించడు. తాను చేసే నేరం, ఆ నేరం ద్వారా లాభం లేదా స్వీయానందం. ఆ స్వీయానందం పొందే స్థాయి కాదు బబ్లూది. అందుకే బెంగళూరు నుంచి వచ్చే ఫ్లైట్లోనే నిర్ణయించుకున్నాడు తాను హైదరాబాద్ చేరగానే ముందు చేయాల్సిన పనేమిటో. హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో అడుగు పెట్టడంతోనే తాను ఎప్పుడు వాడే రెడ్ మారుతిని గ్యారేజ్ నుంచి తీసుకున్నాడు. సిటీలోంచి అవుట్స్కట్స్కి వచ్చాడు. అతను వెళుతున్న ఊరు వికారాబాద్. రాత్రి 2:30 దాటింది. వికారాబాద్ మున్సిపల్ ఆఫీస్కి ఎడం పక్కనున్న గల్లీలో మారుతి కారును పార్క్ చేసి నేరుగా సందులోకి నడిచాడు. ఆ ఇంటి ముందు ఆగి తలుపు తట్టాడు. కౌన్ హై? అప్పటికి 15 గంట క్రితమే ఆఖరి కస్టమర్ వెళ్ళిపోయాడు. డోర్ తెరుచుకుంది. ఎదురుగా బబ్లు
పినతల్లి షీల. బచ్చా తూ ఆయా. బబ్లు తల్లిపోయిన దగ్గర నుంచి షీల తనే తల్లి అయి పెంచింది బబ్లుని. కంపెనీలో ఆ సమయంలో ఉండాల్సిన 6 అమ్మాయిలు ఉన్నారు. వాళ్ళందరూ బబ్లుని అభిమానిస్తారు. అందులో బబ్లు అంటే 2 పడిచొస్తారు. ఎప్పటికైనా బబ్లుకి భార్య కావాలని వాళ్ళ పిచ్చి ఆశ. నేరుగా షీల గదిలోకి నడిచాడు బబ్లు, చేతిలో ప్లాస్టిక్ బ్యాగ్తో. ఎప్పుడో సడన్గా ఊడిపడే బబ్లు వాళ్లకు చీరలు, ప్యాంటీలు, బ్రాలు, లిప్స్టిక్లు, సెంట్లు తేవడం ఇవ్వడం అలవాటు. బబ్లు రాగానే అందరూ చుట్టుముట్టారు అతన్ని. ఈసారి అందరికీ కుర్తా పైజమాలు తెచ్చాడు బబ్లు. ప్రేమగా పెంచిన పిన్ని షీలాకు అతను తెచ్చింది చేతి వాచి. ఆ వాచిని చూసి మురిసిపోయింది ఆవిడ. నువ్వు మంచిగా ఉంటే నేనెందుకు రాయిలా బతకాలి? ఒరే బబ్లు, హాయిగా పెళ్లి చేసుకో, ఈ కంపెనీ ఎత్తేద్దాం, నీ దగ్గరే నేను హాయిగా బతుకుతాను. తల్లే, చూడండి అమ్మాయిలు, నేను అరగంటలో మళ్ళీ వెళ్ళిపోవాలి. ఇవాళ నా బర్త్డే. అంచేత మీరు కొత్త ఫైజ్మాలు కట్టుకురండి, ఖానా చేద్దాం. హైదరాబాద్ హోటల్ నుంచి తాను తెచ్చిన చికెన్ బిర్యానీ ప్యాకెట్లు విప్పుతూ అన్నాడు బబ్లు. చికెన్ బిర్యానీ. అందరు అమ్మాయిలు నవ్వుకుంటూ చేతిలో బట్టలతో లోపలి గదుల్లోకి వెళ్లారు. పిన్ని షీలా ప్లేట్లను తెచ్చి బబ్లు ముందు పెట్టి నీళ్లు తేవడానికి పక్క గదిలోకి వెళ్ళింది. సరిగ్గా అదే సమయంలో బబ్లు చెయ్యి ప్యాంట్ జేబులోకి వెళ్ళింది. ఆ జేబులో పవర్ఫుల్ పాయిజన్ ఉంది. ఓపెన్ చేసి బిర్యానీ పొట్లంలో ఆ పాయిజన్ని చల్లాడు. 3 నిమిషాలు గడిచాయి. అందరూ ప్లేట్ల ముందు ఉత్సాహంగా కూర్చున్నారు. పిన్ని షీలాతో సహా సేరువా వేసుకుని బిర్యానీ కలుపుకున్నారంతా. ఒరే బబ్లు, నువ్వో ముద్ద తినరా, నా చేత్తో నీకు అన్నం పెట్టి ఎన్ని రోజులైందో, ప్రేమగా అందా పిచ్చి తల్లి. వద్దమ్మా, నాకు కావలసింది నేను తెచ్చుకున్నాను. జేబులోంచి విస్కీ బాటిల్ తీశాడు. మరేం మాట్లాడలేదు ఆ తల్లి. అందరూ తినడం ప్రారంభించారు. ఇదిగో, ఈసారి నువ్వు బబ్లుకి గట్టిగా రికమెండ్ చేయకపోతే నేను ఊరుకోను, ఒక అమ్మాయి అంది. దేనికి? నవ్వుతూ అడిగింది షీల. నన్ను నిక్కా చేసుకోమని. నా కొడుకు నిజాం నవాబే. నీలాంటి దాన్ని ఎలా చేస్తానాడికి? నోటికేదో అడ్డొచ్చి గుండెల్లో ఏదో టక్మన్న శబ్దం. నరాలు ఎవరో పట్టి లాగేస్తున్నంత బాధ, నిత్తుర్ని ఎవరో తోడేస్తున్నట్లంత బాధ. బబ్లు లేచి నిలబడబోయి దడేల్మని కింద పడిపోయిందా షీల. అదే పరిస్థితిలో అక్కడున్న అమ్మాయిలందరూ ఉన్నారు. 10 నిమిషాలు గడిచాయి. తాపీగా క్వార్టర్ బాటిల్ విస్కీని తాగడం పూర్తి చేశాడు. పినతల్లితో సహా 7 శవాలు. పినతల్లి తనకు చిన్నప్పుడు పాలు తాగించడం మర్చిపోయాడు. ప్రేమగా స్నానం చేయించడం మర్చిపోయాడు. దెబ్బ తగిలితే హాస్పిటల్కి తీసుకెళ్ళింది మర్చిపోయాడు. నెమ్మదిగా లేచాడు బబ్లు. హైదరాబాదు నుంచి తాను తెచ్చిన హ్యాండ్ బ్యాగ్లో ఖాళీ విస్కీ సీసాను పెట్టుకుని ఆ శవాల వైపు ఓసారి చూసి ఆ రూమ్లోంచి బయటకు వచ్చి డోర్ దగ్గరగా వేసి రోడ్డెక్కాడు. సగం దారిలోకి వచ్చాక ఆ ప్లాస్టిక్ హ్యాండ్ బ్యాగ్ను అగ్గిపుల్లతో తగలెట్టేశాడు. విస్కీ బాటిల్ని పగలగొట్టేశాడు. ఏ సాక్ష్యమూ లేదు, ఆధారమూ లేదు. నవ్వుకున్నాడు బబ్లు. పినతల్లి చిన్నప్పుడు ముద్దుగా పెట్టుకున్న పేరే బబ్లు. బబ్లు ఆ ఇంట్లోంచి బయటకు వచ్చినప్పటి సమయం తెల్లవారుజామున 4 గంటలు. చికాగ్గా ఉంది, అసహజంగా ఉంది నిరంజన్ రావుకి. లారీలు ట్రాఫిక్లో ట్యాక్సీ చిక్కుపడకపోతే ఈ పాటికి అతని పని పూర్తయిపోయేది. ఏదో లారీ మారుతి వ్యాన్ ఢీ కొనడంతో వ్యాన్ వ్యక్తులు అక్కడికక్కడే చనిపోవడంతో 3 గంటల టైం వేస్ట్. అప్పటికి పూర్తిగా తెల్లవారిపోయింది. వికారాబాద్కు ట్యాక్సీ చేరుకునేసరికి ఉదయం 7 గంటలైంది. మున్సిపల్ ఆఫీస్ దగ్గరకు పోని చెప్పాడు నిరంజన్ రావు. మరో 10 నిమిషాల తర్వాత ట్యాక్సీ మున్సిపల్ ఆఫీస్ దగ్గరుంది. అప్పటికే అక్కడ 2 పోలీస్ జీపులు, అంబులెన్స్, గుమికూడిన ప్రజలు. ఏం జరిగింది? డ్రైవర్ వేసిన ప్రశ్నకు ఎవరో చెప్పిన జవాబు. షీలా కంపెనీ ఓనర్ షీలాను 6 అమ్మాయిల్ని ఎవరో విషం పెట్టి చంపేశారు. పాయిజన్ కిల్లింగ్. నిజంగా ఆ న్యూస్ నిరంజన్ రావుకి షాక్. తేరుకోవడానికి 5 నిమిషాలు పట్టింది. వివరాలు సేకరించాడు. ఆ వెంటనే అతని గుర్తుకొచ్చిన వ్యక్తి బబ్లు. బబ్లు డేంజరస్ కిల్లర్, ఇన్హ్యూమన్ కిల్లర్. ఈ క్లూ మీద చాలా ఆశలు పెట్టుకున్నాడు నిరంజన్ రావు. డ్రైవర్ ట్యాక్సీ హైదరాబాద్కు పోని. ట్యాక్సీ తిరుగుముఖం పట్టింది. పాయిజన్ కిల్లింగ్, క్రూయల్ అండ్ జీనియస్ మర్డర్స్. ఎప్పుడు పాయిజన్ను వాడరు, కానీ బబ్లు ఎందుకు వాడాడు? లేక బబ్లు ఇంకో మనిషి చేత చేయించాడా? షీలానే కాకుండా మిగతా వాళ్ళని కూడా ఎందుకు చంపాల్సిన అవసరం వచ్చింది? ఆ ప్రశ్నకు జవాబు దొరకలేదు. నమ్మించి చంపడానికి అనాదిగా వాడుతున్న ఏకైక మృత్యు ఆయుధం పాయిజన్. లండన్లోని గైస్ హాస్పిటల్ ఫోరెన్సిక్ ప్రొఫెసర్ కీత్ సింప్సస్ అభిప్రాయం ప్రకారం హత్య చేసి చంపడానికి విషాన్ని వాడడం అరుదు. విషాన్ని ఆత్మహత్య చేసుకోవడానికి మాత్రమే ఎక్కువగా వాడతారు. సూక్ష్మంగా ఆలోచిస్తే ఆ మాటలో చాలా నిజముంది. ప్రపంచంలో జరిగే విషపు చావుల్లో 90% సదరు మృతులకు సన్నిహితులు, బంధువుల మూలంగా సంభవించినవే. ఫోరెన్సిక్
టాక్సికాలజీ థియరీ ప్రకారం విషం సామాన్యులు వాడే ఆయుధం. దాడి చేయటానికి కానీ, పొడిచి చంపటానికి కానీ, పిస్టల్స్ పేల్చడానికి కానీ కొంతమందికి భయం. అలాంటి వాళ్లల్లో ఉన్న పగ, కక్షలు పాయిజన్ ద్వారా మాత్రమే నెరవేరుతాయి. చరిత్రలోకి వెళితే విషప్రయోగం వల్ల చనిపోయింది మహాయోధుడు నెపోలియన్. ఆఖరి యుద్ధంలో పరాజితుడైపోయి సెయింట్ హెలీనా దీవిలో చనిపోయాడు నెపోలియన్. విషప్రయోగం వల్ల నెపోలియన్ చనిపోయాడనే విషయాన్ని దాచిపెట్టి కడుపులో క్యాన్సర్ వల్ల చనిపోయాడనే వార్తను బయటకు వచ్చేలా చేశారు ఆయన సన్నిహితులు. ఒకప్పుడు విషప్రయోగాన్ని గుర్తించడం చాలా కష్టంగా, అందులో సదరు విషాన్ని గుర్తించడం ఇంకా కష్టంగా ఉండేది. కానీ ఎలాంటి విషప్రయోగాన్నైనా అవలేలగా గుర్తించే పరిస్థితి మోడర్న్ సైన్స్ వల్ల లభించింది. న్యూట్రాన్ యాక్టివేషన్ ఎనాలిసిస్ అనే టెక్నిక్ ద్వారా ఎలాంటి విషప్రయోగాన్నైనా గుర్తించడానికి అవకాశం ఉంది. నెపోలియన్ విషప్రయోగం ద్వారా చచ్చిపోయాడనే విషయం ప్రపంచానికి తెలిసింది. ఆయన చనిపోయిన 150 సంవత్సరాలకు ఆ విషయం ఆయన తల వెంట్రుకలను పరీక్షించగా తెలిసింది. తల వెంట్రుకల్లో 13 రెట్లు ఆర్సెనిక్ ఉండటం వల్ల నెపోలియన్ చనిపోయాడని నిపుణులు ధృవీకరించారు. మొదట కెమికల్ పాయిజన్స్ పుట్టుక పూర్వం విషప్రయోగాలకు అడవుల్లోనూ ఇళ్లల్లోనూ విషపు తీగలు, విషపు కాయలు, విషపు పండ్ల మీద ఆధారపడి ఉండేవారు. మత్తుకు సంబంధించిన మందుల వాడకంలో ఇప్పటికీ కొన్ని తీగలు, కాయల మీద ఆధారపడటం జరుగుతోంది. వీటి ద్వారా మందులు ప్రతి ఇళ్లల్లో సాధారణంగా ఉంటాయి. వీటిని ఎక్కువ డోసులో వాడడం వల్ల చావు సంభవిస్తుంది. అలాగే ఇప్పటి విషప్రయోగాలకు, క్రిమికీటకాలకు మందులు వాడడం, అవి విరివిగా ఇళ్లలో దొరకడమే ప్రధానమైన కారణం. అలాగే స్లీపింగ్ ట్యాబ్లెట్స్ వాడటం. తెలిసిన వాళ్లను, దగ్గర వాళ్లను చంపటానికి ఇవన్నీ ఉపయోగపడతాయి. బబ్లు తెలివితేటలను మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు నిరంజన్ రావు. అన్ని రకాలుగా ఆలోచిస్తున్నాడు నిరంజన్ రావు. ఎక్కడా ఏ విధమైన క్లూ దొరకడానికి ఆస్కారం కూడా కనిపించడం లేదు. జగన్నాయకుల మర్డర్ జరిగినప్పటి నుండి ఒక్కో పాయింట్ని గుర్తు చేసుకుంటున్నాడు నిరంజన్ రావు. 5 రోజులైంది హెయిర్ సెలూన్ ఓనర్ రబ్జానీ సూర్యవంశీ రూమ్లో తలదాక్కుని. పక్కనే ఉన్న హోటల్కి భయంగా వెళ్లడం, మధ్యాహ్నం రాత్రి భోజనం చేయడం, టిఫిన్ చేయడం విసుగ్గాను చికాగ్గాను ఉంది. అతనికి భార్యా పిల్లలు గుర్తుకొస్తున్నారు. తాను హోమ్ మినిస్టర్ జనార్దన్ మనుషులకు అనవసరంగా భయపడుతున్నాడేమో. ఎక్కడా ఏ విధమైన అనుమానం కలగడం లేదు. ఇంటికెళ్ళిపోదామని నిర్ణయించుకున్న రబ్జానీ ఫ్లాట్కి తాళం వేసి హౌస్ ఓనర్ కూతురికి తాళాలు ఇచ్చేసి బయటకొచ్చాడు. బాగ్లింగంపల్లి చౌరస్తా వరకు నడిచే సిటీ బస్ ఎక్కాడు. అతనికి తెలియదు జనార్దన్ ఠాకూర్ మనుషులు ఎలాంటి వాళ్ళు. ముందు జాగ్రత్త చర్యగా అప్పటికి ఆ చౌరస్తాలో 2 మనుషులు కాపలా ఉన్నారు. సూర్యవంశీ ఫ్లాట్కి రబ్జానీ వచ్చే అవకాశం ఉందనుకున్నారు. కానీ ఆ ఫ్లాట్లోనే రబ్జానీ ఉంటాడని వాళ్ళు ఊహించలేదు. అలాగే సోమాజిగూడ ఏరియాలో రబ్జానీ ఇంటికి ఎదురుగా కూడా కనిపించనేగా ఉంది. సిటీ బస్ ఎక్కుతున్న రబ్జానీని చూడగానే పరుగున వచ్చి ఆ 2 వ్యక్తులు కూడా సిటీ బస్ ఎక్కేశారు. బస్సులో రాను రద్దీ పెరుగుతోంది. ఆ 2 వ్యక్తులు రబ్జానీ వైపుగా జరగటం ప్రారంభించారు క్రమంగా. నారాయణగూడ, హిమాయత్ నగర్, లిబర్టీ బస్టాప్కి 25 అడుగుల దూరంలో బస్సు ఉందనగా బస్సులోంచి కెవ్వుమనే కేక భయంకరంగా వినిపించింది. అందరికంటే ముందు ఆ 2 వ్యక్తులు బస్సు దిగిపోయి ఆటో ఎక్కేశారు. బస్సు లోపల కడుపులో కత్తిపోట్లతో రబ్జానీ బస్సులో ఫ్లోర్ మీద గిలగిల్లాడుతున్నాడు. మరో 20 నిమిషాల తర్వాత రబ్జానీ ఉస్మానియాకి వెళ్లే దారిలో అంబులెన్స్లో ఉన్నాడు. మర్నాడు ఆ వార్త అన్ని పేపర్లలోనూ ప్రముఖంగా వచ్చింది. ఒక రిపోర్టర్ అతనికి ఆపరేషన్ జరిగే వరకు ఉండి డాక్టర్ పర్మిషన్తో నెమ్మదిగా రబ్జానీతో మాట్లాడి ఎక్స్ప్లోజివ్ న్యూస్నిచ్చాడు. ఆ న్యూస్ మర్నాడు రాజధానిలో తీవ్ర సంచలనాన్ని కలిగించింది. డాక్యుమెంట్ కోసం దొండగుడు దాడి, హోమ్ మినిస్టర్ మనుషులే వాళ్ళు అంటూ రబ్జానీ చాలా వివరంగా ఉందా న్యూస్. ఆ మర్నాడు ప్రతిపక్ష నాయకులు మంత్రిమండలిలోని హోమ్ మినిస్టర్ని డిస్మిస్ చేయాలని గొడవ చేశారు. ప్రజల్ని రక్షించాల్సిన హోమ్ మినిస్టర్ ప్రజల్ని చంపిస్తున్నాడని, దీనిని వెనకేసుకొస్తున్న ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవాలని, బలహీన వర్గాలపై దాడిని నిరసిస్తూ బలహీన వర్గాల సంఘం, ఆల్ ఇండియా హెయిర్ కటింగ్ సెలూన్ల సంఘం ధర్నాలు, ఊరేగింపులు జరిపాయి. రాష్ట్ర వ్యాప్తంగా బలహీన వర్గాల్ని కూడగట్టి ఆ కేసును బలమైన కేసుగా మలిచి తాను లాభించాలని ప్రతిపక్ష నాయకుడు ఊరూరా సభలు పెట్టడం మొదలుపెట్టాడు. ఇదే అనువుగా కొంతమంది జర్నలిస్టులు హోమ్ మినిస్టర్ జనార్దన్ భూ కబ్జాల వ్యవహారంపై సీరియల్ వార్తలు రాయడం ప్రారంభించారు. ముఖ్యమంత్రి సుబ్బరామయ్య తనకు అతి సన్నిహితులైన కొద్దిమంది మినిస్టర్స్తో మంతనాలు జరిపి ఓ నిర్ణయానికి వచ్చాడు. ఆ వెంటనే హోమ్ మినిస్టర్ కబురు పంపాడు.
ఇలాంటి కబురు వస్తుందని ముందుగానే ఊహించిన జనార్దన్ తాడో పేడో తేల్చుకోవడానికి సిద్ధంగానే ఉన్నాడు. అప్పటికే చీఫ్ మినిస్టర్ ఛాంబర్లో సీఎం సుబ్బరామయ్యకు ఎదురుగా కూర్చున్నాడు హోమ్ మినిస్టర్ జనార్దన్. చూశావుగా పరిణామాలు. మనం పొలిటీషియన్లం, మన స్వార్థం మనం చూసుకోవాలి. ఇద్దరెక్కిన బోటు మునిగిపోతుంటే ఒకడు ఇంకొకడు నిర్దాక్షిణ్యంగా తోసేస్తాడు. అంచేత నిన్ను తోసేయదలుచుకోలేదు, దిగిపోమ్మంటున్నాను విషయాన్ని క్లుప్తంగా చెప్పాడు సుబ్బరామయ్య. ఏంటండి దిగిపోవటం? ఇది బోటు కాదు, పవర్ఫుల్ సీటు. రాజకీయాలన్నాక 190 ఉంటాయి. ప్రతిదానికి బెదిరిపోతే ఎలాగండి? హైదరాబాదులో భూములన్నీ నేనే ఆక్రమిస్తున్నానా? భూ కబ్జాలు నాతోనే మొదలయ్యాయా? రాష్ట్రం మొత్తం మీద, ఆ మాటకొస్తే దేశం మొత్తం మీద భూ కబ్జాలు ఎక్కువగా జరుగుతున్నది హైదరాబాదులోనే. దక్షిణ భారతదేశంలోనే అతి ఖరీదైన, అతి పెద్దదైన జూబ్లీ హిల్స్ కోఆపరేటివ్ సొసైటీ హైదరాబాదులో ఉంది. ఆ సొసైటీకి 1167 ఎకరాలను కేటాయించింది ప్రభుత్వం. ఎందుకంత స్థలం కేటాయించింది? అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారం ఒక వ్యక్తికి నగరాల్లో 1200 గజాలకు మించి స్థలం ఉండకూడదు. ఆ చట్టం చేసింది ఎవరు? ప్రభుత్వమే. మరి ఆ ప్రభుత్వాలే ఆ సొసైటీలో 1700, 1800 గజాల ఫ్లాట్స్ చేసి ఆ సొసైటీ మెంబర్స్కి అలాట్ చేస్తే అర్బన్ ల్యాండ్ సీలింగ్ చట్టం ఏమైపోతుంది? గత ప్రభుత్వాలు ఏం చేశాయి? జూబ్లీ హిల్స్ సొసైటీకి కేటాయించిన 1167 ఎకరాల్లో రోడ్లకు, స్కూల్స్కి, పార్కులకి, గ్రీన్ బెల్ట్ ఏరియా కింద 474.6 ఎకరాలు కేటాయించారు. లేఅవుట్ నియమావళి ప్రకారం ఏ సొసైటీ అయినా 40% స్థలం హరిత ప్రాంతానికి కేటాయించాలి. జూబ్లీ హిల్స్ సొసైటీకి లేఅవుట్ పర్మిషన్ సంపాదించడానికి హరిత ప్రాంతానికి 40.61% కేటాయించింది. అంతవరకు బాగానే ఉంది. ఇప్పుడెళ్ళి ఆ సొసైటీని చూడండి, ఎన్ని పార్కులు ఉన్నాయో. గ్రీన్ బెల్ట్ ఏరియాకి ఎంత స్థలం కేటాయించారో మీకే అర్థమవుతుంది. ఇక్కడ కూడా సింగిల్ పార్క్ లేదు. లేఅవుట్ అప్రూవల్ అయ్యే వరకు 40% కేటాయించడం, ఆ తర్వాత ఆ 40% స్థలాన్ని కూడా ఫ్లాట్స్ చేసి అమ్ముకోవటం. ఇది మీకు తెలియదా? ఇది గ్లాంపింగ్ కాదా? ఇది తప్పు కాదా? జూబ్లీ హిల్స్ సొసైటీ ఫస్ట్ అప్రూవల్లో లేఅవుట్ని దగ్గర పెట్టుకొని ఇప్పుడు మీరే ప్రత్యక్షంగా వెళ్ళి చూడండి. కొందరు పై అధికారులు తప్పుపట్టినా పురపాలక శాఖ వారు లేఅవుట్ను ఎలా అప్రూవల్ చేశారు? అలా చేసింది నేనేనా, నా మనుషులా? ఆ సొసైటీలో లబ్ధి పొందిన వారిలో ఎవరున్నారో తెలుసా? పెద్ద పెద్ద అధికారులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, రాజకీయ నాయకులు, అంగబలం, అర్థబలం ఉన్న ఘరానా మనుషులు. ఆ సొసైటీ అనే ముందు హైదరాబాదులోని మిగతా కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలకు నిజాయితీ పరులైన రెవెన్యూ అధికారులని పంపి చూడండి. చట్టం ప్రకారం ఎన్ని పార్కులున్నాయో, రోడ్లున్నాయో, గ్రీన్ బెల్ట్ ఏరియా ఉందేమో. మున్సిపల్ అధికారులకు సదర్ సొసైటీలో ఫ్రీగా ఒక ప్లాట్ ఇస్తే అంతకు మునుపు పార్కు కింద నిర్ధారించి ముద్ర వేసిన స్థలాన్ని ఫ్లాట్ కింద మార్చుకోవడానికి దొంగచాటుగా అంగీకరిస్తున్నారు. వీటినేమంటారు? భూ కబ్జా అనరా? సభా సంఘం సిఫార్సు చేసిన నిజాం ఆస్తుల రక్షణలో మన ప్రభుత్వాలు ఏమాత్రం శ్రద్ధ తీసుకుంటున్నాయి? సామాన్యుల గోడును ప్రభుత్వాలు ఎలాగూ పట్టించుకోవు. కనీసం ఎంతో గౌరవప్రదమైన సభా సంఘం సిఫార్సులనైనా పట్టించుకుంటున్నారా? ఆధీనంలో ఉన్న నిజాం ఆస్తుల అక్రమ నిర్మాణాలపై ఏర్పాటైన సభా సంఘం మధ్యంతర నివేదిక సమర్పించి 10 నెలలు కావస్తున్నా మీరెందుకు చర్య తీసుకోలేదు? హైదరాబాదుని అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా రూపొందించడం గురించి ప్రగల్భాలు పలికే మనం వేలకు వేల గజాలు అసాంఘిక శక్తుల పరమవుతుంటే మనం ఏం చేయగలుగుతున్నాం? ప్రభుత్వాలు, రాజకీయ రంగంలో ఉన్న పెద్దల ఆశీర్వాదాలతో ఆక్రమణ జరుగుతూనే ఉన్నాయి. రౌడీలను, గోండాలను ఉపయోగించి ఎందరో ఎమ్మెల్యేలు, మంత్రులు, అధికారులు భూ కబ్జాలు చేయిస్తూనే ఉన్నారు. అయినా ఏం చేయగలుగుతున్నాం? ఒక మంత్రి అధ్యక్షతన ఏర్పడిన శాసనసభా సంఘం కూడా తన మధ్యంతర నివేదికలో నగరంలో జరుగుతున్న భూ కుంభకోణాలపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. అయినా ఏం చేశాం మనం? కోట్లు ఖరీదు చేసే కింగ్ కోటి ప్యాలెస్ స్థలం కబ్జా పాలు కాలేదా? అది నేనే చేశానా? జీబాబాగ్లో ఉన్న 55,968 చదరపు మీటర్ల మిగులు భూమి మిరాజో సహకార సంఘం ఆక్రమణలో ఉంది. మనందరికీ తెలిసే. అయినా ఏం చేశాం? ఫలక్నామా ప్యాలెస్ సంస్థలో 1,48,404 చదరపు మీటర్ల స్థలం ఆక్రమణకు గురైందని కూడా మనకు తెలుసు. అయినా ఏం చేయగలిగాం? ప్రజల సౌకర్యార్థం నగరంలో పలు ప్రాంతాల్లో నగరపాలక సంస్థ నిర్మించిన మూత్రశాలలు కబ్జాలకు గురైపోతున్నాయి. వాటి స్థానాల్లో షాపులు, ఇళ్లు పుట్టుకొస్తున్నాయి. అది తెలిసినా మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది చర్య తీసుకుంటుందా? లేదే. అలా చర్య తీసుకొని మున్సిపల్ సిబ్బంది మీద మన మంత్రివర్గం చర్య తీసుకుంటుందా?
లేదు. ఎందుకని? నగర సరిహద్దుల్లో ఉన్న కోహెడ్ గ్రామంలో 589 సర్వే నంబర్లు పేద ప్రజలకు ప్రభుత్వ స్థలాలు కేటాయిస్తే ఆ స్థలాలను సంఘీ ఇండస్ట్రీ వాళ్ళు అక్రమంగా ఆక్రమించుకుంటే మనం ఏం చెయ్యలేకపోయాం. ప్రతిపక్ష నాయకుడు ఒకరు సంఘీ యాజమాన్యంతో పోరాటానికి దిగితే తప్ప ఆ స్థలాలు పేద ప్రజల సొంతం కాలేదు. మల్లేపల్లి సమీపాన ఉన్న శ్రీ గ్రౌండ్ ఆట స్థలం భూ కబ్జాదారుల పాలైపోతుంటే ప్రముఖ దినపత్రిక ఈనాడు దాని మీద న్యూస్ స్టోరీ రాయటంతో అధికారుల్లో చలనం వచ్చి ఏదో కొద్దిగా చర్య తీసుకున్నారు. ప్రజల అదృష్టం బాగుండి జూబ్లీ హిల్స్లోని 350 ఎకరాల చిరాన్ ప్యాలెస్ మాత్రం భూ కబ్జాకు గురి కాకుండా జాతీయ పార్కుగా మార్చబడింది. అది భూ కబ్జాకు గురయ్యేదే. మన రాజకీయ నాయకులే దాన్ని కూడా నమిలి మింగేసేవారే. ప్రజలు చెప్పులు తెచ్చి కొడతారని ఆగిపోయారు. నగర శివార్లు ఖాళీ స్థలాల్లో భారీ ఎత్తున మొక్కల పెంపకం కోసం నెదర్లాండ్ దేశం అందివ్వబోయే కోట్లాది రూపాయలు నిజంగా సదర్ కంపెనీకి ఉపయోగించబడతాయా? ఆ గ్యారంటీ మీరివ్వగలరా? ఇండో డచ్ హైదరాబాద్ గ్రీన్ బెల్ట్ ప్రాజెక్టుకి డచ్ గవర్నమెంట్ ఇవ్వబోతున్న కోట్లాది రూపాయల మొక్కలు పెంచడానికి నిజంగా ఉపయోగించబడతాయా? అధికారులు మంత్రుల జేబులు నింపటానికే ఆ ఫండ్స్ ఉపయోగించబడతాయని మీకు తెలుసు, నాకు తెలుసు. మనం పచ్చి దొంగలం సార్. మనం ఎమ్మెల్యే అయింది ప్రజలకు మేలు చేయటానికా? మంత్రులైంది రాష్ట్రాన్ని దేశాన్ని అభివృద్ధి చేయటానికా? ప్రజల్ని రాష్ట్రాన్ని దేశాన్ని దోచుకు తినటానికి, అధికారంలో ఉన్న మజాను అనుభవించటానికి, మనం గతంలో చేసిన తప్పుల్ని చేయబోయే తప్పుల్ని తుడిచేసుకోవటానికి, మనకు మానాభిమానాలు సిగ్గు శరాలు నీతి నిజాయితీలు మానవత్వం కరుణ జాలి ప్రేమ దేశభక్తి బాధ్యతలు అనేవి ఉన్నాయంటారా? ఏమో, నాకైతే నమ్మకమే లేదు. ప్రజలకు సేవ చేయటానికే వచ్చామని చెప్పుకునే మనం విలువైన ప్రభుత్వ స్థలాల్ని పంచుకుంటామా? ఎమ్మెల్యే కాలనీలు ఏర్పాటు చేసి ఖరీదైన స్థలాల్ని చౌక ధరలకు కొట్టేయడం న్యాయమేనా? మనం పేదవాళ్ళమా? ఇండియాలో రాజకీయ నాయకులు పేదవాళ్ళంటే ఎవరైనా నమ్ముతారా? మనం ప్రజలకు ఏం ఓడబొడిచామని స్థలాలను కొట్టేస్తున్నాం? అది ఎవడబ్బ సొమ్ము? ఆ స్థలాలు ఎవరివి? ప్రజలవేగా. మరి అవి పేద ప్రజలకే కదా కేటాయించాల్సింది. మరి మనం ఎందుకు దోచేసుకుంటున్నాం? అధికారం చేతిలో ఉందనేగా, రాజముద్ర చేతిలో ఉందనేగా మనం ఎలక్షన్లలో నిలబడి గెలిచి శాసనసభలకి పార్లమెంటుకు వెళ్ళేది ప్రజలకు సేవ చేయటానికా? ఖరీదైన స్థలాల్ని కాలనీలుగా మార్చుకొని ప్యాలెస్లు నిర్మించుకోవడానికా? ఎమ్మెల్యేగా ఉండే 5 ఏళ్లకు ఎమ్మెల్యే క్వార్టర్స్ లేవా? మంత్రులకు అధికారిక భవనాలు లేవా? ఉన్నాయి. మరెందుకు వీళ్ళందరికీ హైదరాబాద్లో స్థలాలు ఇవ్వటం? రాజకీయం సార్, అంతా రాజకీయం. రాజకీయం అంటే రాక్షసంగానైనా జేబులు నింపుకోవటమేగా. ప్రజలు పిచ్చివాళ్ళు సార్, అమాయకులు సార్. అందుకే మన ఆటలు దోపిడీలు కొనసాగిపోతున్నాయి. గొంగట్లో భోంచేసే మనం ఎంట్రుకలు నేర్కోవడం ఏంటి సార్? ఎవడికి సార్ ఈ దేశం బాగుపడాలని ఉంది? ఎవడికి సార్ నిండా దేశభక్తి ఉంది? మన భావితరాల పట్ల మనకు బాధ్యత ఉందా? ఉంటే కులమత ప్రసక్తి లేకుండా కుటుంబ నియంత్రణను ఎందుకు ఖచ్చితంగా అమలుపరచడం లేదు? దేశం కంటే కులం ఎక్కువ? దేశం కంటే మతం ఎక్కువ? చెట్లు లేక భూమి వేడెక్కిపోతుంటే చెట్లు విధిగా నాటాలి పెంచాలి చట్టాలు తెస్తున్నామా? అమలుపరుస్తున్నామా? వనరులు తగ్గిపోతుంటే ఆందోళన చెందటం తప్ప నిర్బంధంగా కుటుంబ నియంత్రణను అమలుపరుస్తున్నామా? లేదే. ఎందుకని? ఎందుకంటే మనం దొంగలం. ఎందుకంటే మనం స్వార్థపరులం. ఎందుకంటే మనం నీచులం. ఎందుకంటే మనం నికృష్టమైన వాళ్ళం. మనం మన సుఖాలు చూసుకోవటానికి మన జేబులు నింపుకోవటానికే వచ్చాం గనక, వాటికే మన విలువైన కాలాన్ని కేటాయించుకుంటున్నాం గనక ప్రజాసేవ చేయటానికి మనకు తీరికెక్కడిది? మనల్ని ప్రజలు పెట్టల్ని కాల్చినట్టు కాల్చే రోజు వచ్చి తీరుతుంది సార్. వేటాడి వెంటాడి వధించే రోజు ఒకటి వస్తుంది. అప్పటి వరకు అందిన కాడికి తినటమే మన పని. తినటం, ఆ డబ్బులో కొంత ఎలక్షన్స్లో రిగ్గింగ్ ఖర్చు పెట్టడం, తిరిగి గెలవటం, తిరిగి తినటం, తిరిగి ఎలక్షన్స్ ఖర్చు పెట్టడం సార్. ఇది ప్రస్తుత భారతదేశపు రాజకీయ నాయకుల ప్రధాన లక్షణం. ప్రస్తుతానికి తేలిగ్గా సంపాదించుకోగల మార్గం ల్యాండ్ ఒక్కటే. ఇంకా వేరే మార్గాలున్నా ఇది మోర్ ప్రాఫిటబుల్. ఇది అందరికీ తెలుసు, మీకు తెలుసు. మీరు మరీ అంత నిజాయితీగా నిరూపించబడాలంటే ఎంక్వైరీలు కమిషన్లు పెట్టండి. మనోళ్ళు చాలామంది ఖాళీగా ఉన్నారు. చూడండి సీఎం గారు, ఎలక్షన్లు వస్తున్నాయి, మీరు నేను జాగ్రత్త పడటం మంచిది పరోక్షంగా హెచ్చరిస్తూ అన్నాడు జనార్దన్ ఠాగూర్. జనార్దన్ ఠాగూర్ ఇచ్చిన రికార్డుకి బెదిరిపోయాడు సీఎం. చాలాసేపటికి కానీ ఆ షాక్ నుంచి తేరుకోలేకపోయాడు. ఎంక్వైరీలు కమిషన్ల స్టేజ్ దాటిపోయిందయ్యా కేసు. నిన్న ఈనాడు ఎడిటోరియల్ చూసావా? ఉదయం పేపర్లో సీరియల్ వార్తలు చూసావా?
ప్రతిపక్ష నాయకుడి అమ్మ అబ్బా ఉపన్యాసాలు చూసావా? ప్రజలయ్యా, ప్రజలు. ఆ ప్రజల సింపతి గనక మనకు పోతే ఓట్లు రాలవయ్యా, భయం భయంగా అన్నాడు ఆయన. ఆ మాటకు పెళ్ళుని నవ్వాడు హోమ్ మినిస్టర్ జనార్దన్ ఠాగూర్. 60 ఏళ్ళు వచ్చినా ప్రజలకి ఓట్లకి సంబంధం లేదనే విషయం మీకు తెలియకపోవటం ఈ రాష్ట్ర రాజకీయాలు చేసుకున్న దురదృష్టం సార్. మీరు దడదడాల్మని 3 చోట్ల గెలవడానికి కారణం ప్రజలేనంటారా? రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నా మనుషులు పోలింగ్ స్టార్ట్ కాకముందే 60% ఓట్లు పోలవడానికి కారణం ఎవరు సార్? నా గోండాలు. అసలు ఓటర్లు వాళ్ళు. అంచేత నా సీటుకి మీరు హామీ ఇవ్వండి, మీ సీటుకి నేను హామీ ఇస్తాను. బాగా ముదిరిన ఊసర వెళ్ళిలా అన్నాడు జనార్దన్ ఠాగూర్. సారీ జనార్దన్, నేను ఆ హామీ ఇవ్వలేను. నువ్వు నీ గురించే ఆలోచిస్తున్నావు. నేను పార్టీ గురించి, ఎమ్మెల్యేల గురించి, మంత్రుల గురించి, మరీ ముఖ్యంగా హైకమాండ్ గురించి ఆలోచించాలి. అందుచేత రాజీనామా ఇచ్చేసేయి. నేను చాలా ఆలోచించిన మీదటే నా కొడుకుతో సహా తీసుకున్న నిర్ణయం ఇది. ఇదేనా మీ ఆఖరి నిర్ణయం? అవును. అయితే నేను మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. నేను రాజీనామా చెయ్యను. దమ్ముంటే నన్ను డిస్మిస్ చేసుకోండి. ఎవరి కర్మకి ఎవరు కర్తలు చెప్పండి. రేపు మీ సీట్లో కూర్చోడానికి రాజకీయ లక్ష్మి వరించబోతుంటే మోకాలు అడ్డు పెట్టడం ఎవరి తరం కూడా కాదు. ఎవరూ కూర్చునేది గాబరాగా అడిగాడు సీఎం. నేనే. కరెక్ట్గా వారం రోజుల లోపల నేనే. నిజాం కాలేజీలో పదవీ ప్రమాణ స్వీకారం చెయ్యకపోతే, ట్యాంక్ బండ్ మీద విగ్రహాల సాక్షిగా నేను రాష్ట్ర రాజకీయాల్లోంచి తప్పుకోకపోతే నా పేరు జనార్దన్ ఠాగూరే కాదు, మా ఇంటి పేరు భూ కబ్జా కాదు. కోపంగా లేచి ఆ రూమ్లోంచి గబగబా బయటకు వచ్చేశాడు. ఆ తర్వాత అరగంటకు చీఫ్ మినిస్టర్ తన మంత్రివర్గాన్ని సమావేశపరిచి హోమ్ మినిస్టర్ జనార్దన్ ఠాగూర్ని మంత్రివర్గం నుంచి డిస్మిస్ చేస్తున్నట్లుగా ప్రకటించాడు. ఆ వార్త తెలిసిన హోమ్ మినిస్టర్ జనార్దన్ ఠాగూర్ బోన్లో పుల్లిలా బగ్గుమన్నాడు. అదే రోజు రాత్రి జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 85లో ఆ చివరి బిల్డింగ్లో లాన్స్లో జనార్దన్ ఠాగూర్ ఒక ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశాడు. ఆ గెట్ టుగెదర్ జనార్దన్కి అతి సన్నిహితుడైన సిటీలోని ప్రముఖ వజ్రాల వ్యాపారి రమేష్ చంద్ర ఏర్పాటు చేశాడు. జనార్దన్ భూ కబ్జా వ్యవహారాలన్నీ చూసేది రమేష్ చంద్రే. టీకి 30 మంది ఎమ్మెల్యేలు, 3 మినిస్టర్లు, మిగతా గోడ మీద పిల్లులు అందరూ వచ్చారు. జనార్దన్ అందరితోనూ విడివిడిగా మాట్లాడాడు. తర్వాత బహిరంగంగా ఉపన్యసించాడు. రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు వస్తున్నాయి. అంచేత పార్టీ లీడర్గా సుబ్బరామయ్యని ఏం చేద్దాం? ఎందుకంటే తండ్రి కొడుకులిద్దరే మొత్తం తినేస్తుంటే ఎవరూ ఊరుకోరు. ఆ మాటలు విని ఓ వయసు మళ్ళిన శాసనసభ్యుడు లేచి చెప్పాడు. నువ్వు పార్టీ నాయకుడిగా సెలెక్ట్ కావాలి, అంతే కదా? కరెక్ట్గా చెప్పు. నువ్వు మాకేం చేస్తావో కరెక్ట్గా చెప్తే తర్వాత మేము మాట్లాడతాం. జనార్దన్ ఆ వ్యక్తి వైపు చూశాడు ఒకంత అసహనంగా. చూడండి సోమనాథం గారు, మీరు అసెంబ్లీ పుట్టినప్పటి నుంచి ఎన్నికవుతూనే ఉన్నారు. మీకు రాజకీయాల్లో మంచి చెడ్డా తెలుసు. సో ఏ ఎమ్మెల్యే అయినా అసెంబ్లీలోనూ బయట నన్ను సపోర్ట్ చేస్తే ఆ ఎమ్మెల్యేకి 10 లక్షలు, సిట్టింగ్ మంత్రులకు 25 లక్షలు. ఏమంటారు? ఎవ్వరూ 5 నిమిషాల సేపు మాట్లాడలేదు. గుసగుసలాడుకున్నారు. ఆ తర్వాత ఒక ఆయన లేచి నిలబడ్డాడు. చూడండి జనార్దన్ రావు గారు, లాస్ట్ వీక్ నేను ఆర్టీసీ కార్పొరేషన్ చైర్మన్గా పదవిని స్వీకరించడం మీకు తెలుసు. చేరిన రోజే కృతజ్ఞతా సూచకంగా సదర్ కార్పొరేషన్ ఎండీ 10 లక్షలు నాకు ఇచ్చాడు. సో నెలకు 10 లక్షలు ఆదాయాన్ని ఇప్పిస్తున్న సిట్టింగ్ సీఎంని కాదనాలంటే కొంచెం లాభ నష్టాలు మేము చూసుకోవాలి కదండి. అయితే ఏమంటారు? సీరియస్గా అడిగాడు జనార్దన్. మీరు కరెక్ట్గా ప్లాన్ చేసుకోండి. 300 ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, మంత్రులు మీ పక్కన ఉండాలంటే కాంక్రీట్గా మీరేం చేస్తారో చెప్పండి. మీరే చెప్పండి, సలహా అడిగాడు జనార్దన్. మీకన్నీ తెలుసు, ఆలోచించుకోండి. 2 రోజుల్లో కలుద్దాం. బిందు రాజకీయాల సభ రాత్రి 1 గంటకు తర్జన భర్జనలతో పూర్తయింది. జనార్దన్, అతని మనుషులు, జనార్దన్కి అతి సన్నిహితుడైన రమేష్ చంద్ర మిగిలారు. రమేష్ చంద్రతో పాటు జనార్దన్ లోనికి నడిచాడు. విశాలమైన ఏసీ రూమ్లో కూర్చున్నారిద్దరు. కొన్ని రోజుల క్రితం ఒకరోజు రాత్రి బబ్లు కలిసింది ఈ జ్యువెలరీ మర్చెంట్ రమేష్ చంద్రనే. రమేష్ చంద్ర సలహా మేరకే బబ్లు బెంగళూరు వెళ్ళాడు. షాంపెయిన్ బాటిల్ ఓపెన్ చేశాడు రమేష్ చంద్ర. 2 గ్లాసుల్లో పోశాడు. ఒక గ్లాసుని జనార్దన్కి ఇచ్చాడు. గ్లాసులోని డ్రింక్ను సిప్ చేస్తూ అడిగాడు జనార్దన్. నీ ఒపీనియన్ ఏమిటి? సజెషన్ ఇన్ ఎ కరెక్ట్ టైం. సీఎం సుబ్బరామయ్య కనిపించే అంత మంచివాడు కాదు. సీఎం పీఎం మనిషి. పార్టీ ఫండ్ పేరిట సెంట్రల్ నుంచి కోట్లు తెప్పించగలడు. మనం లక్షల్లో మాట్లాడితే ఎమ్మెల్యేలకు కానీ మంత్రులకు కానీ ఎక్కడ అంతుంది? సో నేను విషయం చెప్తాను, వింటారా? చెప్పు, డ్రింక్ను గడగడా తాగేస్తూ అన్నాడు జనార్దన్ ఠాగూర్. 1 నిమిషం ఆగి చెప్పడం ప్రారంభించాడు రమేష్ చంద్ర. కనిపించే గిఫ్టుల కంటే కనిపించని గిఫ్టులు పవర్ఫుల్ వెపన్స్. శత్రువు పిస్టల్ వాడతాడని తెలిసినప్పుడు మనం AK-47 వాడాలి. తప్పదు. ఎమ్మెల్యేకో ఎకరం ల్యాండ్,
అంతా కలిపి 200కు మించదు. ఎకరం ఇప్పటికే ₹1,00,00,000 2 నిమిషాల సేపు జనార్దన్ ఏమీ మాట్లాడలేదు. అంటే ఆ ల్యాండా? విండోలోంచి దూరంగా కనిపిస్తున్న 400 ఎకరాల ల్యాండ్ని చూస్తూ అన్నాడు జనార్దన్ ఠాకూర్. చీకట్లో ఎత్తైన గుట్టలు, చిన్న చిన్న కొండలతో కనిపిస్తున్న ఆ ల్యాండ్ను చూడగానే మొట్టమొదటిసారిగా ఎందుకో భయమేసింది జనార్దన్కు. మీరు సడన్గా డేలా పడిపోతారని నేను అనుకోలేదు. మీరు నాకు అప్పగించిన పని అతి త్వరలో పూర్తయిపోతుంది. మిమ్మల్ని సీఎం చేసే పూచి నాది. లేకపోతే నేనెందుకు ఇన్ని రిస్కులు తీసుకోవడం? రిస్కులు అన్న మాటను ఒత్తి పలుకుతూ అన్నాడు రమేష్ చంద్ర. ఓకే, క్యారీ ఆన్, బట్ బీ కేర్ఫుల్. నేను సీఎం కాగానే నిన్ను పార్టీ ప్రెసిడెంట్ని చేసి నేను ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటాను. ఓకే? చిరునవ్వు నవ్వాడు జనార్దన్ మాటకు రమేష్ చంద్ర. ఇదొక హై లెవెల్ పాయిజన్ ప్లేస్. పవర్ఫుల్ పవర్ ప్లే, కన్నింగ్ అండ్ క్రూకడ్ ప్లే. జనార్దన్ లేచి బయటకు వచ్చాడు. అతను వెనకే నడిచి గేటు వరకు వచ్చి సాగనంపాడు రమేష్ చంద్ర. ఆ తర్వాత రమేష్ చంద్రకు అకస్మాత్తుగా ఒక వ్యక్తి గుర్తుకొచ్చాడు. ఆ వ్యక్తి బబ్లు. పానాజీకి వెళ్లే రోడ్లో వెళుతోంది ట్యాక్సీ. ఎక్కడికి వెళుతున్నాం మనం? అడిగింది అర్పణ. వైట్ కలర్ సిల్క్ చీరలో మంచు బొమ్మలా ఉంది ఆమె. నువ్వు సినిమాలు చూస్తావా? అడిగాడు సూర్యవంశీ. ఐ లైక్ మూవీస్, అమెరికన్ క్రైమ్ అండ్ హర్రర్ మూవీస్. ట్యాక్సీ విండోలోంచి రోడ్ సైడ్నున్న ఆకుపచ్చని పచ్చికను చూస్తూ అంది అర్పణ. అర్పణను చేశాక డాక్టర్ గౌతమ్ చెప్పిన విషయం వెంటనే గుర్తొచ్చింది సూర్యవంశీకి. గౌతమ్ పేషెంట్స్ సైకలాజికల్ ట్రీట్మెంట్లో స్పెషలిస్ట్. మిస్టర్ వంశీ, ఆ అమ్మాయికి ఒకసారి క్రైమ్, వైలెన్స్, హర్రర్ మూవీ చూపెట్టు. రియాక్షన్ని అబ్జర్వ్ చేయి. ఆ సినిమాలో ఏదైనా రేప్ సీన్ ఉంటే మరీ మంచిది. అందుకే డాక్టర్ గౌతమ్ చెప్పిన మీదట ఓల్డ్ గోవాలో ఆడుతున్న సినిమా పోస్టర్ చూశాక ఆ సినిమాకు అర్పణను తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాడు సూర్యవంశీ. మినర్వా థియేటర్లో సైకో కిల్లర్ సినిమా. వాళ్ళిద్దరినీ థియేటర్ కాంపౌండ్లో దింపేసి ట్యాక్సీ వెళ్ళిపోయింది. ఇది క్రైమ్ పిక్చర్లా ఉంది. టికెట్స్ తీసుకుని లోపలికి నడుస్తున్నప్పుడు అంది అర్పణ. సూర్యవంశీ ఏమీ మాట్లాడలేదు. థియేటర్లోకి అడుగుపెట్టిన 15 నిమిషాల తర్వాత అసలు సినిమా స్టార్ట్ అయింది. విశాలమైన రోడ్డు చీకట్లో ఉంది. రోడ్డు పక్క నుంచి నడుస్తున్న చింపిరి జుట్టు వ్యక్తి చాలా భయంకరంగా ఉన్నాడు. వాడే హీరో అని చూడగానే అర్థమైంది. చాలా దూరం నడిచొచ్చాక ఓ బిల్డింగ్ ముందు ఆగాడు ఆ వ్యక్తి. ఇనుపగేటు మీద నుంచి లోపల బిల్డింగ్లోకి దూకాడు. స్టీరియోఫోనిక్ సౌండ్లో వినిపిస్తున్న అడుగుల శబ్దం, కదలికల శబ్దం భయంకరంగా ఉంది. ఒక పక్క సినిమా చూస్తూనే రెండో పక్క అర్పణ ముఖంలోని భావాలను గమనిస్తున్నాడు సూర్యవంశీ. బిల్డింగ్ లోపలకు ప్రవేశించి ఫస్ట్ ఫ్లోర్లోని ఓ రూమ్ ముందు ఆగాడు ఆ వ్యక్తి. ఆ రూమ్ డోర్ని నెమ్మదిగా తెరిచి లోపలికి అడుగు పెట్టాడు. ఆ రూమ్లో బెడ్, అర్ధనగ్నంగా ఓ అమ్మాయి. ఆ అమ్మాయికి దగ్గరగా నడిచి ఆ అమ్మాయి ముఖం మీద ముఖం పెట్టి చూస్తున్నాడు. చటుక్కున తల తిప్పి అర్పణ ముఖంలోకి తెరపార చూశాడు. అర్పణ కళ్ళార్పకుండా ఆ సీన్ చూస్తోంది. సూర్యవంశీ గుండె వేగం హెచ్చింది. ఆ తర్వాత ఏం జరుగుతుందో అతను మిగతా ప్రేక్షకుల్లాగే ఊహించుకోగలడు. కానీ సినిమా మొదట్లోనే అలాంటి సీన్ ఉంటుందని అతను ఊహించలేదు. ఒక్కసారి బెడ్ మీద నిద్రపోతున్న ఆ అమ్మాయి కళ్ళిప్పి ఎదురుగా కనిపించిన భయంకర ఆకారానికి భయపడి కెవ్వు నరిచింది. మంచం మీద ఎగిరిపడింది. అర్పణ ఏమాత్రం కళ్ళార్పకుండా ఆ సీన్ చూస్తోంది. ఆ చింపిరి జుత్తు వ్యక్తి ఆ అమ్మాయిని బలంగా దగ్గరకు లాగి కుడి చేత్తో ఆ అమ్మాయి నైటీని పట్టుకుని గుంజాడు. నైటీ పీలికలైపోయి కింద పడింది. ఒక బ్రూటల్ రేప్. ఆ రేప్ని కళ్ళార్పకుండా చూస్తోంది అర్పణ. ఆమె ముఖంలో ఏ భావమూ లేదు. ఆ ముఖం వైపు కళ్ళార్పకుండా చూస్తున్నాడు సూర్యవంశీ. 15 గంట గడిచింది. గుండెలు నిండుగా హాయిగా ఊపిరి పీల్చుకున్నాడు సూర్యవంశీ. అలాంటివే మరో 2 సీన్లు. ఇంటర్వెల్లో కూల్ డ్రింక్ తాగుతున్నప్పుడు అర్పణ అడిగింది, మీకు ఇలాంటి సినిమాలు చూడటం ఇష్టమా? ఇందులో క్రైమ్ లేదు, చాలా సాదాగా ఉంది అంది అర్పణ. వెళ్ళిపోదామా వెంటనే అన్నాడు. లేదు, సినిమా బాగుంది, చూద్దాం అంది అర్పణ. ఆమె మనస్తత్వాన్ని అంచనా వేయటానికి ప్రయత్నిస్తున్నాడు సూర్యవంశీ. మర్నాడు డాక్టర్ గౌతమ్ ఎదురుగా కూర్చున్నాడు అతను. సో షీ బికమ్ నార్మల్. ఆమె గురించి ఏం వర్రీ కానక్కర్లేదు. షీ కెన్ డైజెస్ట్ ఎనీథింగ్ అన్న విషయం అర్థమైంది కదా. ఆమెకు ట్రీట్మెంట్ పూర్తయినట్లే అంతా విని అన్నాడు డాక్టర్ గౌతమ్. అయితే హైదరాబాద్ వెళ్ళిపోవచ్చా? హాయిగా వెళ్ళిపోవచ్చు. డాక్టర్ హరిశ్చంద్రను ఎప్పుడైనా సరదాగా గోవా రమ్మని చెప్పండి. గౌతమ్కి కృతజ్ఞతలు చెప్పి హాస్పిటల్ నుండి బయటపడ్డాడు సూర్యవంశీ. మనం రేపు సాయంత్రం ఫ్లైట్లో హైదరాబాద్ వెళ్ళిపోతున్నాం. మధ్యాహ్నం లంచ్లో చెప్పాడు సూర్యవంశీ. ఏ భావమూ తెలియని చూపులతో ఆశ్చర్యంగా సూర్యవంశీ వైపే చూస్తోంది అర్పణ. మరో వారం రోజులు నీతో కబుర్లు చెప్పుకునే అవకాశం నాకు లేదా? అర్పణ మనసులో దాగిన మాటలివి.
మర్నాడు సాయంత్రం అర్పణను తీసుకుని హైదరాబాద్ ఫ్లైట్ ఎక్కాడు సూర్యవంశీ. హోటల్ సెంట్రల్ కోర్ట్ రూమ్లో దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు నిరంజన్ రావు. అతని ఆలోచనల చుట్టూ పరిభ్రమిస్తున్న ఏకైక వ్యక్తి బబ్లు. ఎంత గ్రేట్ జీనియస్ కిల్లర్కైనా కొన్ని ఫోబియాలుంటాయి, కొన్ని వీక్నెస్లుంటాయి. ఆ రీజన్స్ను ఎనలైజ్ చేస్తున్నాడు నిరంజన్ రావు. నో డౌట్ పిన్ని షీలాను, ఆ ప్రాస్టిట్యూట్స్ను చంపింది బబ్లుయే. దానికి కారణం బబ్లుని వాళ్ళు బాగా తెలిసి ఉండటమే. అంటే తనను తెలిసిన వ్యక్తులను చంపడానికి పూనుకుంటున్నాడంటే అకస్మాత్తుగా బబ్లు తీసుకున్న నిర్ణయం వెనక అసలు కారణమేంటి? ఈ లిస్టులో ఇంకా ఎవరైనా వ్యక్తులున్నారా? తను వికారాబాద్ వెళ్ళడానికి కొన్ని గంటల ముందు షీలాను, మిగతా వాళ్లను మర్డర్ చేశాడంటే బబ్లు సిటీలోనే ఉండాలి. ఉంటే ఎక్కడుంటాడు? సాధారణంగా క్రిమినల్స్ ఎలాంటి ప్రదేశాల్లో ఉంటారు? క్రిమినల్ సైకాలజీ ఆధారంగా ఆలోచిస్తున్నాడు నిరంజన్ రావు. రకరకాల గజిబిజి ఆలోచనలు. అకస్మాత్తుగా సయ్యద్ తండ్రి అబ్దుల్ గుర్తుకొచ్చాడు. బబ్లూని తెలిసిన వ్యక్తి. తనకు తెలిసి ప్రస్తుతానికి అబ్దుల్ అక్కడే. అంటే బబ్లూ చేతిలో అబ్దుల్ బలైపోతాడా? ఆ ఆలోచన రాగానే నిరంజన్ రావు నుదుటి మీద చిరుచెమట పట్టింది. అబ్దుల్ కూడా హత్య గావింపబడితే బబ్లూని పట్టుకోవడానికి ఏ ఆధారమూ దొరకదు. ఎందుకైనా మంచిది తనొకసారి వెళ్ళి అబ్దుల్ని జాగ్రత్తగా ఉండమని హెచ్చరించాలి. లేదా బబ్లూని ట్రాప్ చేయడానికి అబ్దుల్ను ఉపయోగించుకోవాలి. మొదటి ఆలోచన కన్నా రెండో ఆలోచన నిరంజన్ రావుకి బాగా నచ్చింది. మరుక్షణంలో హోటల్ రూమ్లోంచి బయటపడ్డాడు నిరంజన్ రావు. అప్పటికి రాత్రి 8 గంటలైంది. గంట తర్వాత అబ్దుల్ ఇంట్లో ఉన్నాడు. అతను ఈసారి వాడు నా దగ్గరకొస్తే నన్ను చంపటానికి కాదు, వాడు చావటానికి. వాడి శరీరాన్ని ముక్కలు ముక్కలుగా కోసి మార్కెట్లో మాంసంగా అమ్మేస్తాను. అంతా విని ఉద్రేకంగా అన్నాడు అబ్దుల్. అబ్దుల్, నువ్వు ఉద్రేకాన్ని తగ్గించుకుని ఆలోచించు. నో డౌట్ బబ్లు నీ దగ్గరకు వస్తాడు. వాడి మీద నీ కోపాన్ని గాని ఉద్రేకాన్ని గాని ప్రదర్శించకు. తెలివిగా వాడిని నాకు అప్పగించడానికి ప్రయత్నించు. చాలాసేపటి తర్వాత నిరంజన్ రావు చెప్పిన విషయానికి అబ్దుల్ అంగీకరించాడు. అబ్దుల్ 3 గదుల పెంకుటింట్లో ఉంటాడు. 3వ గది మూల గదిని నిరంజన్ రావు కోసం కేటాయించాడు అబ్దుల్. తలుపు తెరుచుకుని నేరుగా లోపలికి వచ్చాడు అబిడ్స్ సర్కిల్ ఇన్స్పెక్టర్ భాస్కర్ రెడ్డి. సహచరులతో మాట్లాడుతున్న జనార్దన్ ఠాగూర్ తలెత్తి సీరియస్గా చూశాడు. ఒక్క నిమిషం అలా అంటున్న భాస్కర్ రెడ్డి వెనక పక్క గదిలోకి వెళ్ళాడు జనార్దన్. ఏంటి? గాబరాగా అడిగాడు జనార్దన్ ఠాగూర్. సీఎం రేపు ఉదయం 6 గంటలకు ఉస్మానియా హాస్పిటల్కు వెళుతున్నాడు. ఆ వార్త విని నెత్తి మీద బాంబు పడినట్టు ఫీల్ అయ్యాడు జనార్దన్ ఠాగూర్. రబ్జానీ ఉన్న రూమ్ దగ్గర హాస్పిటల్ చుట్టూ స్పెషల్ సెక్యూరిటీ అరేంజ్ చేయమని స్పెషల్ ఆర్డర్స్ వచ్చాయి. మరో బాంబు. అంతా అయోమయంగా ఉంది జనార్దన్ ఠాగూర్కి. సీఎం ఇదంతా ఎందుకు చేస్తున్నారో తెలుసా సార్? రేపు ఉదయం సీఎం స్వయంగా రబ్జానీతో మాట్లాడి జరిగిన సంఘటనలకు తీవ్ర విచారం వ్యక్తం చేసి అతనికి గవర్నమెంట్ ల్యాండ్ని అలాట్ చేస్తాడు. దీని ద్వారా ప్రతిపక్ష నాయకుల సభలను డేలాపరచడం, బలహీన వర్గాల ప్రజలను తన వైపు తిప్పుకోవడం, అదే కాకుండా మీ మీద డైరెక్ట్గా దెబ్బ కొట్టడం. మన వాళ్లకు తెలిసిన విషయం ఇది. ఇన్స్పెక్టర్ చెప్తున్న ఒక్కొక్క మాటను ముఖం కందగడ్డలా చేసుకుని మరీ విన్నాడు జనార్దన్ ఠాగూర్. ఆ రబ్జానీతో సీఎం మాట్లాడటానికి వీల్లేదు, కోపంగా అరిచాడు జనార్దన్ ఠాగూర్. ఈ పరిస్థితుల్లో అది కుదరదు సార్. ఎందుకు కుదరదు? గబగబా తన పర్సనల్ రూమ్లోకి నడిచి దబ్మన్ డోర్ వేసి ఫోన్ రిసీవర్ అందుకున్నాడు. మరుక్షణంలో రమేష్ చంద్ర లైన్లోకి వచ్చాడు. జరిగిందంతా చెప్పాడు జనార్దన్. ఏం చేయమంటారు? అడిగాడు రమేష్ చంద్ర ఫోన్కి ఆ వైపు నుంచి. నువ్వేం చేస్తావో నాకు అనవసరం. రేపు ఉదయానికల్లా రబ్జాని ఉండకూడదు, అంతే. ఏం కంగారు పడకండి, దేవుడి దయ వల్ల అంతా మనకు అనుకూలంగానే జరిగిపోతుంది అన్నాడు. ఆ మాట విని ఫోన్ పెట్టేసి నవ్వుతూ నిట్టూర్చాడు జనార్దన్ ఠాగూర్. ఉస్మానియా హాస్పిటల్ సౌత్ బ్లాక్లో ఉన్న ఆ బిల్డింగ్ కట్టి 8 నెలలైంది. ఆ బ్లాక్లో మొత్తం 8 రూమ్స్ ఉన్నాయి. హాస్పిటల్ మెయిన్ బిల్డింగ్కి 25 అడుగుల దూరంలో ఉంది అది. రాత్రి 9:30 దాటింది. హాస్పిటల్ లాన్లో సౌత్ బ్లాక్ బిల్డింగ్ దగ్గర అక్కడక్కడ పోలీసులు. రేపు ఉదయం సీఎం వస్తున్నాడు కాబట్టి ఫెనాయిల్ వేసి సౌత్ బ్లాక్ బిల్డింగ్ వరండాలను శుభ్రం చేస్తున్నారు కొంతమంది. అదే సమయంలో మెయిన్ గేట్లోంచి ఒక అంబులెన్స్ లోనికి వచ్చింది. ఆ అంబులెన్స్ నేరుగా సౌత్ బ్లాక్ బిల్డింగ్ పక్కన ఆగింది. ఆ అంబులెన్స్ డ్రైవింగ్ సీట్లోంచి దిగిన వ్యక్తి డ్రైవర్ డ్రెస్లో ఉన్నాడు. అంబులెన్స్ ఫ్రంట్ డోర్స్ని లాక్ చేసి నెమ్మదిగా ముందుకొచ్చాడు. హొందాగా నడుచుకుంటూ మెయిన్ గేట్ వరకు వచ్చి ఒక్కసారి వెనక్కి చూశాడు. ఆ అంబులెన్స్ పెట్టిన ప్రదేశానికి కరెక్ట్గా కుడిపక్క పైభాగంలో ఫస్ట్ ఫ్లోర్లోనే రబ్జానీ ఉన్నాడు. ఆ డ్రైవర్ పెదాల మీద సన్నని చిరునవ్వు. రోడ్డు మీదకొచ్చి వడివడిగా నడవడం ప్రారంభించాడు ఆ వ్యక్తి. ఆటో ఎక్కి ఎక్కడికి వెళ్లాలో
ఆటో వాడికి చెప్పి చేతి గడియారం వైపు చూసుకున్నాడు. సరిగ్గా 9 గంటల 50 నిమిషాలైంది. సిగరెట్ ప్యాకెట్లోంచి సిగరెట్ వెలిగించి గుండెల నిండా పొగ పీల్చాడు. సరిగ్గా అదే సమయంలో సౌత్ బ్లాక్ పక్కన అంబులెన్స్లో ఉంచిన పవర్ఫుల్ బాంబు బోన బోంతరాలు దద్దరిల్లేట్టుగా పేలిపోయింది. సౌత్ బ్లాక్ కుడి భాగం కూలిపోయింది. ఆ కూలిన శిథిలాల మాటున రబ్జానీ శవం. ఆ ఆటోలోని వ్యక్తి ఆర్డినరీ డ్రైవర్ కాదు, జీనియస్ క్రిమినల్ బబ్లు ఆ సమయంలో రెడ్ మారుతి కారులో చార్మినార్ నుంచి రైన్ బజార్ వెళ్లే ఎగుడు దిగుడు రోడ్లో ఉన్నాడు. రబ్జానీ సంఘటన తర్వాత పోలీస్ దర్యాప్తు ఇంకా పెరుగుతుందని ముందుగానే ఊహించిన ఆ రోజు రాత్రే ఇంకో మర్డర్కు ప్లాన్ వేశాడు బబ్లు. షీలా ఆ తరువాత వెంటనే చేయాల్సిన మర్డర్ అది. అప్పటితో తన గురించి బాగా తెలిసిన వ్యక్తులు ఎవ్వరూ ఎక్కడా ఉండరు. బబ్లు మర్డర్ చేయాలనుకుంటున్న ఆఖరి వ్యక్తి బబ్లు. కానీ అక్కడ తన కోసం ఓ ఉచ్చు బిగించి ఉందన్న విషయం అతనికి తెలియదు. సరిగ్గా అదే సమయానికి బొంబాయి నుంచి వచ్చిన ఫ్లైట్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయింది. అందులోంచి మొదట అర్పణ, ఆ తర్వాత సూర్యవంశీ దిగారు. ఇప్పుడు మనం నా ఫ్లాట్కి వెళుతున్నాం, ట్యాక్సీలో వెళుతున్నప్పుడు చెప్పాడు సూర్యవంశీ. ఏమీ మాట్లాడలేదు అర్పణ. రాత్రి 2:30 దాటింది. ఓల్డ్ సిటీలోని వీధులన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి. గల్లీలు మరీ నిర్జనంగా ఉన్నాయి. రైన్ బజార్ ఏరియాలోకి అడుగు పెట్టింది రెడ్ మారుతి కారు. కమాన్ దాటి కుడి పక్కకు తిరిగి మళ్ళీ ఎడమ పక్కకు మళ్ళింది. ఆ తర్వాత ఢిల్లీలో లైట్లు లేకపోవటం వల్ల అంతా చీకటిగా ఉంది. రోడ్డు పక్క చీకట్లో కారు పెట్టి అటు ఇటు చూసి లోనికి నడిచాడు బబ్లు. ఆ రోడ్డు ఎప్పుడూ బురదమయం. జేబులోంచి లైటర్ తీసి వెలిగించుకుని ఆ లైటర్ వెలుగులో ముందుకు నడుస్తున్నాడు అతను. ఆ స్పెషల్ గోల్డెన్ కలర్ లైటర్ను అతను బెంగళూరులో కొన్నాడు. ఆ లైటర్లో కుడి పక్కన బటన్ నొక్కితే లైటు వెలుగుతుంది. ఎడం పక్క బటన్ను నొక్కితే చిన్న కత్తి బయటకు వస్తుంది. ఆ ఇంటిని నిర్ధారించుకున్నాక లైట్ ఆర్పాడు. మెట్లెక్కి వరండాలోకి వచ్చి డోర్ని నెమ్మదిగా మునివేళ్లతో తట్టాడు. చప్పుడు వినిపించగానే మంచం మీద నుంచి లేచి కూర్చున్నాడు నిరంజన్ రావు. నెమ్మదిగా వినిపిస్తున్న గోళ్ల చప్పుడు. అబ్దుల్కి కూడా మెలకు వచ్చింది. కౌన్ హై లేచాడతను. తన రూంలోంచి ముందుకెళ్తున్న అబ్దుల్ అడుగుల చప్పుడు స్పష్టంగా వినిపిస్తోంది. కౌన్ హై మళ్ళీ రెండోసారి అడిగాడు అబ్దుల్. మే సన్నగా వినిపించింది గొంతు. అబ్దుల్ తలుపు తెరవడం, బబ్లు లోనికి తోసుకురావడం, ఆ విసురుకి వెనక్కి పడిపోయిన అబ్దుల్ భయంతో అరవడం, ఆ అరుపుకి నిరంజన్ రావు తన గదిలోంచి డోర్ వరకు రావడం అంతా క్షణాల్లో జరిగిపోయింది. అబ్దుల్ విసురుగా లేచి బబ్లు మీద పట్టడంతో బబ్లు చేతిలో లైటర్ కింద పడిపోయింది. బలవంతుడైన అబ్దుల్ గోడకున్న కత్తిని అందుకుని ముందు కడుగేశాడు. అతని ఎడం చెయ్యి లైట్ స్విచ్ని వెతుకుతోంది. కౌన్ హైలే తుమ్? ఆప్ ఆప్ మే సఫర్ కర్ దూంగా ఆప్ బోసడికి. అబ్దుల్ గొంతు అంతకంతకు పెరగడాన్ని సహించలేకపోతున్నాడు బబ్లు. మసక వెలుగులో అబ్దుల్ కదలికల్ని గమనిస్తున్న బబ్లు ఒక్కసారిగా అబ్దుల్ మీద పడి అతని చేతిలోని కత్తిని లాక్కోబోయాడు. పెనుగులాట జరిగింది. పెనుగులాటలో అబ్దుల్ చేతిలోని మాంసం కత్తి విసురుగా 2 సార్లు గాలిలో కదలాడింది. ఒక దెబ్బ బబ్లు భుజం మీద పడ్డం, చర్మం పైకి లేచి రక్తం బొటబొటా కారటం వెంటనే జరిగిపోయాయి. అరే బొడ్డా అని కోపంతో బలాన్నంతా కూడ తీసుకుని అబ్దుల్ని ముందుకు తోశాడు బబ్లు. అబ్దుల్ కింద పడిపోయాడు. కింద పడిన అబ్దుల్ కెవ్వున కేక వేశాడు. భయవిహ్వలంగా కొట్టుకుంటూ అరుస్తున్నాడు. అంతవరకు సమయం కోసం ఎదురు చూస్తున్న నిరంజన్ రావు రూమ్ లైట్ వేశాడు. లైట్ ఒక్కసారి ముఖం మీద పట్టడంతో ఇంకో వ్యక్తి అక్కడున్నాడని తెలియని బబ్లు పడగ విప్పిన పాములా తల తిప్పి అక్కడ అసహ్యంగా నిరంజన్ రావును చూసి గబగబా ఆ రూంలోంచి బయటకు పరిగెత్తాడు. అప్పటికే చుట్టుపక్కల ఇళ్లల్లో ఒక్కొక్క లైటు వెలుగుతోంది. కొంతమంది రోడ్డు మీదకు వస్తున్నారు. గల్లీలోంచి వేగంగా చివరి వరకు వచ్చి మారుతి కారెక్కాడు బబ్లు. ఆ కారు గల్లీలో విసురుగా తిరుగుతూ మెయిన్ రోడ్డు పట్టడానికి 20 నిమిషాల టైం పట్టింది. బబ్లుతో పెనుగులాటలో మాంసం కత్తి కింద పడ్డం, పైన అబ్దుల్ పడ్డంతో కత్తి నేరుగా గుండెల్లో దిగేసరికి తన కత్తికి తనే బలైపోయాడు అబ్దుల్. మరో 40 నిమిషాల తర్వాత పోలీసులు వచ్చారు. మెయిన్ బజార్ సర్కిల్ ఇన్స్పెక్టర్ అక్కడ నిరంజన్ రావును చూసి ఆశ్చర్యపోయాడు. అతను ఒకప్పుడు మంగళహాట్లో నిరంజన్ రావు దగ్గర పనిచేశాడు. ఓల్డ్ ఫ్రెండ్ అబ్దుల్. జస్ట్ చూడటానికి వచ్చాను. అదే సమయంలో అతని కాలికి ఒక వస్తువు తగిలితే చేత్తో తీసి పట్టుకుని తడిమి చూశాడు నిరంజన్ రావు. లైటర్. బబ్లు చేతిలోని లైటర్. హతుడి రక్తంతో పాటు హంతకుడి రక్తం కూడా కింద పడింది. క్లూ దొరికిందన్న ఆనందంతో చిన్నగా అరుస్తూ అన్నాడు సర్కిల్ ఇన్స్పెక్టర్. అర్జెంటుగా ఫోరెన్సిక్ స్పెషలిస్టులను పిలవండి. నిరంజన్ రావు చెప్పినట్లుగానే చేశాడు ఆ సిఐ. మిగతా కథ తరువాతి భాగంలో చూద్దామండి. కథ విన్నందుకు ధన్యవాదాలు. ఈ నవల మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి.
మీరిచ్చే ఒక్క లైక్ నాకు నా ఛానల్కి ఎంతో సపోర్ట్ని ఇస్తుందండి. మీ యొక్క విలువైన అమూల్యమైన సలహాలని సూచనల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ. ఉంటానండి.